నమస్కారం అండి. నమస్తే. ఈరోజు మనతో పాటి ఒక ప్రముఖ నటుడు, ఒక దర్శకుడు కూడా అని చెప్పచ్చు కదా. ఆయన ఎవరో కాదు, పోలా ప్రకట జనార్దనం గారు. ఆయన్ని ఇక్కడ జెన్నీ అని కూడా అంటారు. రావు గారు, మా ఐఏఎస్ యూనివర్సిటీ వెల్కమ్. నమస్కారం అండి. మొట్టమొదట మీ గురించి, అంటే మీ సినిమా ప్రస్థానం దీని గురించి చెప్పే ముందు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ బాల్యము, మీ చదువు అంతా ఎక్కడైంది, కాస్త మా ప్రేక్షకులు చెప్తారా? డెఫినెట్. మా స్వగ్రామం అండి ఆలమూరు అని, రాజమండ్రి దగ్గర, తూర్పుగోదావరి జిల్లా, గోదావరి ప్రాంతం. నా 10th వరకు అక్కడే జడ్పిహెచ్ఈ స్కూల్ దాంట్లో జరిగింది. నాకు బీజం అక్కడే, నటనా బీజం మా స్కూల్లోనూ మా ఇంట్లోనే పడింది. నా తొలి గురువు మా అమ్మే. ఎందుకంటే ఎప్పుడు నా యాక్టింగ్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండేది. కానీ యాక్టింగ్ని ప్యారలల్గా చదువుతో పాటు ఇంప్రూవ్ చేసుకో, లేకపోతే వృత్తిగా పెట్టుకుంటే చాలా కష్టం భవిష్యత్తులో. చదువు అయితే వృత్తిగా నీకు ఏదో ఒకటి వృత్తి విద్య నేర్చుకోవచ్చు చదువు ఉంటే, ఆ తర్వాత హాబీగా నటించుకోవచ్చు అని, పెద్ద అయిన తర్వాత నీ ఇష్టమైన డెసిషన్ తీసుకోవచ్చు అనేది. ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే, మా ఇల్లు వాళ్ళు వస్తే, ఒరే నువ్వు నేర్చుకున్న ఏకలవుడి ఏకపాత్రమేమో, అశ్వత్థామ ఏకపాత్రమేమో మావి గారికి చేసి చూపించి, అప్పుడు నాకు 10 ఏళ్ళు ఉంటాయి అంటే, వాళ్ళు చాక్లెట్ ఇస్తారంటే సంబరపడిపోయి తెగ రెచ్చిపోయి యాక్ట్ చేసేసి వాళ్ళం. అది నిజంగా నాకు స్టేజ్ ఫీర్ లేకుండా చేసింది. దానివల్ల మా అమ్మ వేసిన బేస్. అంటే మీ ఇంటికి వచ్చిన గెస్టులందరినీ నాకు ప్రేక్షకులే. అంతే కదా. ఆ తర్వాత మా స్కూల్లో కూడా మా మాస్టర్లు నా ఉత్సాహాన్ని చూసి నా చేత నాటకాలు వేయించడం, మేము బుర్రకథకి హాస్యం చెప్పేవాడిని కూడా ఆ వయసుకే. మీ బాల్యం గురించి అప్పుడు నాటకాలు అన్నారు కదా. నా 12వ ఏట పల్లెపొడిచి నాటకం, పల్లెపొడిచి అని ఫేమస్ ఆ రోజుల్లో. పిలిసిడి శ్రీరామూర్తి గారు, ఆయన సినిమా రైటర్ కూడా, ఆయన రాసింది. దాన్ని మా అన్నయ్య స్నేహితుడు బొబ్బా నాగేశ్వరరావు అని అతను డైరెక్ట్ చేస్తూ, దాంట్లో నాకు ఓ బాలనటుడు వేషం, ఓ రైతు కొడుకు వేషం ఇచ్చారు. అది బాగా ఊర్లో వాళ్ళందరికీ మంచి ఇంప్రెషన్ రావడంతో మా ఊరు ప్రెసిడెంట్ గారు ఉప్పేరు లక్ష్మీనారాయణ గారు అని, ఆయన నా నటన చూసి, నాకు అప్పుడు నేను నటన అంటే ఏమిటో తెలియదు, మా డైరెక్టర్ చెప్పినట్టు చేయడం అంతే. ఆయన పాలాండ్ ఇంటికి పంపించి ఒక వెండి గ్లాసు నాకు తెప్పించి బహుమతిగా ఇచ్చారు. నా ఫస్ట్ బహుమతి అది. వెండి గ్లాసు రావడం, చప్పట్లు రావడం, ఊళ్ళో పేరు రావడం, అందరూ రాత్రి నాటకం భలే వేసావు జెన్నిబాబు, నేను జెన్ని అంటూ ఉండేవారు. ఇక్కడ జనార్దన్ రాయన, మా ఇంట్లో మా అక్కయ్యలు, మా చెల్లాయిలు అందరూ కూడా అలా పిలిచి, మా ఫ్రెండ్స్ జెన్ని అని పిలుస్తూ ఉండేవారు. షార్ట్ బుజ్జి, చిన్న, కన్నా అని పిలుస్తారే అలా. నాది పెద్ద కుటుంబం అండి. నాకు 7 సిస్టర్స్, 4 అక్కయ్యలు, 3 చెల్లాయిలు, 2 అన్నయ్యలు, పెద్ద కుటుంబం. మా పెద్దన్నయ్య కూడా మంచి రైటరు, మంచి యాక్టర్ కూడా. వాడు రాసిన నాటకాలు మా చేత వేయించేవాడు, డైరెక్ట్ చేసేవాడు. మా చిన్నన్నయ్య చేత నా చేత కూడా వేయించేవాడు. పొలాపరుడు గోపాలకృష్ణ అని, ఈజ్ నో మోర్, పోస్ట్ మాస్టర్ వర్క్ చేసేవాడు. వాడు రాసిన యుద్ధమహం అనే నాటిక నేను కాలేజీ లెవెల్లో ఉండగా మా అందరి చేత వేయించాడు. మంచి బహుమతులు వచ్చాయి దాంట్లో. అట్లా నా ప్రస్తావన స్కూల్లో ఉండగా నాటకాలు మొదలైనవి. తర్వాత బాలనటుడిగా అనేక నాటకాలు, మామూలుగా పిన్సిట్, ఆడది రిక్షావాడు, కప్పలు, ఇలాంటి నాటకాల్లో మాస్టర్ రోల్స్ నా చేత వేయించేవారు. ఆ చుట్టుపక్కల నాటక పోటీలకి అన్నిటికీ వెళ్తూ ఉండేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా నేను ఉత్తమ బాలనటుడు ప్రైజ్ వస్తూ ఉండేది నాకు. అంటే ఇవన్నీ మీరు చదువుకుంటూనే ఎప్పుడు నేను 4th ఫారం 5th ఫారం చదువుతున్నా అంతే. అయితే అట్లా బాలనటుడిగా ఉత్తమ ప్రైజ్ వచ్చేటప్పటికి, ఆ రోజుల్లో బాలనటుడిని బేస్ చేసుకుని మంచి మంచి సినిమాలు వచ్చేవి. వదిన గారి గాజులు, మా గోపి, ఇలాంటి సినిమాలు చూసి ఆ రోజు నేను చేస్తే ఎంత బాగా చేస్తున్నానని ఐడెంటిఫై చేసుకునేవాడిని. వాడికంటే బాగా చేస్తాను అనుకునేవాడిని అజ్ఞానంలో. అంటే మూవీలు కూడా చూసేవారు? మూవీలు విపరీతంగా థియేటర్కి వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళం. అయితే మా అమ్మతో చెప్పేవాడిని, అమ్మ నాకు ఈ కప్పు పుచ్చుకుని మెడ్రాస్ వెళ్ళిపోవాలని ఉంది, అక్కడ సినిమాలో యాక్ట్ చేయాలని ఉంది, నేను బోర్డు ప్రైజ్లు వచ్చాయి కదా అంటే మా అమ్మ బ్యూటిఫుల్ సజెషన్ ఇచ్చింది. మరి మొత్తం భారతదేశంలో ఉన్న ఉత్తమ నటులు అందరూ సినిమాల్లో యాక్ట్ చేయాలని వస్తారు, అక్కడికి ఓ 1000 మంది ఉంటారు, అందరికీ వాళ్ళకి అకామిడేషన్ దొరకదు, అత్యుత్తమ నటుడికి అవకాశాలు దొరుకుతాయి, నువ్వు అత్యుత్తమ నటుడిగా తీర్చిదిద్దుకో ఫస్ట్, నీకు చుట్టుపక్కల గ్రామాల్లో నటుడిగా వచ్చావు అంతే, లిమిటెడ్, ఆల్ ఇండియా లెవెల్లో మంచి పేరు తెచ్చుకో, అప్పుడు నీకు ఆహ్వానం వాళ్ళే ఇస్తారు. నువ్వు ఈ కప్పులు పుచ్చుకు స్టూడియోల చుట్టూ తిరగక్కర్లా. కరెక్ట్, అది కరెక్ట్. తిరిగినంత మాత్రం నీకు అవకాశం ఎవరు. అందుకని ముందర ఏంటంటే బాగా నేర్చుకో, మంచి గురువుల దగ్గర
నువ్వు శిష్యరికం వహించు, ప్లస్ చదువు మాత్రం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే చదువుకుంటే నీకు పాత్ర పోషణ, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఇవన్నీ తెలుస్తాయి చదువుకుంటే. నాటకానికి హెల్ప్ జరుగుతుంది. అంతే మా అమ్మ క్రియేట్ చేయడం చూడండి ఇంట్రెస్ట్. నాటకం వేయడానికి నీకు చదువు ఉపయోగపడుతుంది. మంచి గైడెన్స్ ఇచ్చారు. బ్యూటిఫుల్ గైడెన్స్. మా అమ్మ పెద్ద చదువుకోలేదు, అయినా ఆవిడ లోక జ్ఞానం చాలా ఉంది. జ్ఞానం వేసాడు. కాలేజీకి వచ్చాం. కాలేజీ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో బీకామ్ చదువుతూ ఉండగా మా పెద్దన్నయ్య రాసిన నాటికలు. మాకు ఆ రోజుల్లో శ్రీపాద్ పట్టాభి గారని గొప్ప డైరెక్టర్, ఆయన గరిపాటి రాజారావు గారి శిష్యుడు. మా చేత నాటకాలన్నీ, మా కాలేజీ నాటకాలన్నీ డైరెక్ట్ చేస్తుండే. మేము ఇంటర్ యూనివర్సిటీకి, ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ వెళ్ళి అక్కడ కూడా నాటక పోటీల్లో పాల్గొంటూ ఉండేవాళ్ళం. చేసి ఎట్లాగైనా సరే మెడ్రాస్లో కానీ, అప్పటికి హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీ రాలేదు, కానీ నాటక రంగం చాలా బాగుండేది ఇక్కడ హైదరాబాద్లో. విద్యానగర్ కల్చరల్ అసోసియేషన్, చాట్ల శ్రీరాములు గారు వాళ్ళందరూ చేస్తూ ఉండేవారు. వాళ్ళ గురించి విపరీతంగా ఆంధ్రప్రభ వీక్లీలో వాటిల్లో మంచి అప్రిషియేషన్ వచ్చి, అయితే హైదరాబాద్ పెడితే నాటక రంగంలో బ్రహ్మాండంగా పెద్ద పెద్ద గురువుల దగ్గర, గొప్ప గురువుల దగ్గర శిష్యు చేయొచ్చు. ప్లస్ మెడ్రాస్ పెడితే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేయచ్చు. అయితే మెడ్రాస్లో ఉద్యోగం చేయాలి, లేకపోతే హైదరాబాద్లో చేయాలి అని అనుకున్నా బీకామ్ అయ్యేటప్పటికి. అయితే అప్పుడు 1966లో నాకు ఏజీ ఆఫీస్కి ఇంటర్వ్యూ వచ్చింది హైదరాబాద్. పేపర్లో పెడితే అడ్వర్టైజ్ పడితే అప్లై చేశాను. అంటే మా అన్నయ్య అప్పుడు నాకు 2-4 టికెట్ కొని ఇచ్చి 60 రూపాయలు ఇచ్చాడు, చేతిలో పెట్టాడు. ఎక్కడి? రాజమండ్రి నుంచి హైదరాబాద్. ఈ 60 రూపాయలు అయిపోయే లోపల నీకు దమ్ముంటే ఉద్యోగం సంపాదించుకో, లేకపోతే అక్కడ పస్తులు పడకు, హాయిగా వెనక్కి వచ్చి నేనున్నాను, నీకేం బెంగలేదు అని మోటివేట్ చేస్తూ వాడిచ్చారు. ఏజీ ఆఫీస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో విండో కాల్స్ ఉండేవి. కిటికీ దగ్గరికి వచ్చేవాడు, బీకామ్ వాంటెడ్ ఎల్డీసీస్ ఇన్ సెక్రటేరియట్ అంటూ అరుస్తూ ఉండేవాడు. మేమందరం మా కార్డ్స్ ఇచ్చేవాళ్ళం వాడికి. సెలెక్ట్ చేసి టైప్ చేసి అది పంపించి మేము ఇంటర్వ్యూ పొందనివాడు. సెలెక్ట్ ఉన్నవాడు మళ్ళీ నెక్స్ట్ డే కిటికీ దగ్గరికి వచ్చి టుడే నో వేకెన్సీ అని తలపేసేసేవాడు. అట్లా చేయడానికి నాకు ఫస్ట్ 66లో లైఫ్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్, ఏపీజీఎల్ఐ అంటారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్. అంటే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి స్టాట్యూటరీ డిడక్షన్ ఉండేది 8% ఎంతో, బేసిక్ ప్లస్ డిఏలో ఎంతో. అయితే అది కంపల్సరీ దాంట్లో వచ్చింది నాకు. ఎల్డీ అకౌంటెంట్ అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ వెళ్ళారు. ఏజీ ఆఫీస్ ఇంటర్వ్యూ ఇంకా అప్పుడు సెలక్షన్ రాలేదు. ఈ లోపల స్టేట్ గవర్నమెంట్ వచ్చింది. ఓకే, వచ్చి జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయి అప్పుడు ఎక్కడ ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ వీడికి నేను ఈ నాటక రంగంలో ప్రముఖులు గరిమెళ్ళ రామ్మూర్తి మంచి మిత్రుడు ఉండేవాడు, ఈజ్ గుడ్ ఆర్గనైజర్. అతను పట్టుకుని చాట్ల శ్రీరాములు గారు, విద్యానగర్ కల్చరేషన్ చాలా ఫేమస్. ఇప్పుడు జేఎల్ నరసింహారావు వీళ్ళందరూ ఉండేవారు దాంట్లో. చాలా జేఎల్ నరసింహారావు వీళ్ళందరూ మా గురువులు అనమాట. ఆ ట్రూప్లో జాయిన్ అయ్యాను. ఓకే, జాయిన్ అవ్వడం ఉంది, రిజిస్ట్రేషన్లో ఇవి ఉండవు. సార్ నాకు నాటకం అంటే ఇంట్రెస్ట్ అండి, మీ శిష్యరికం చేసుకుంటా, నాకు చిన్న వేషం ఉంటే ఇవ్వండి అని అడగడం. ఉద్యోగం అయిపోయిన తర్వాత రిహార్సల్స్కి వెళ్ళడం, సాయంత్రం అయిపోయిన తర్వాత వాళ్ళతో పాటు వేయడం. ఒకవేళ ఏదైనా నాకు వేషం లేకపోతే వాళ్ళకి టీలు అంది ఇవ్వడం, టిఫిన్లు అంది ఇవ్వడం, కట్టెల్లో మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, ప్రాంప్టింగ్ ఇవ్వడం, రిహార్సల్ చేయడం, అలా చేస్తూ అలా ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్లో ఉన్న బెస్ట్ డైరెక్టర్లు అందరి దగ్గర వర్క్ చేశాను. వర్క్ చేస్తూ ప్రైవేట్గా ఎంకామ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ చేశాను. జాయిన్ అయ్యి అంటే ఎక్స్టర్నల్ ఉండేది ఇది. దాంట్లో చేస్తూ ఉండగా అప్పుడే పద్మశ్రీ ఏఆర్ కృష్ణ గారని చెన్నారెడ్డి గారి మంచి మిత్రుడు, ఆయన ఆర్గనైజేషన్లో నాట్య విద్యాలయ అని ఒక థియేటర్ ఆర్ట్స్ కోర్స్ స్టార్ట్ చేశారు. 3 ఏళ్ళు కోర్స్. అది యూనివర్సిటీ కాదు, రవీంద్ర భారతి పైన చిన్న మినీ థియేటర్ ఉంది, అప్పటికి ఉంది. అక్కడ దాంట్లో క్లాసులు కండక్ట్ చేసేవారు 3 ఏళ్ళు. 2 ఏళ్ళేమో ప్రాక్టికల్స్, వాళ్ళతో పాటు నాటకాలు వేయడం, ఒక ఏడాది థియరీ. అంటే రవీంద్ర భారతిలో జరిగే నాటకాలన్నింటినీ మాకు అడ్మిషన్ ఫ్రీ అనమాట, టికెట్ లేకుండా వెళ్ళొచ్చు స్టూడెంట్. ప్లస్ ఆ నాటకాల మీద నోట్స్ రాయించేవారు మా గురువు గారు. ఆ నాటకం ఎందుకు బాగుంది, ఎందుకు బాగోలేదు, ఏ పాత్ర బాగుంది, ఆ పాత్ర స్వభావం ఏంటి, ఇవన్నీ రాయమనేవారు. మీరు చూడాలి, దాని గురించి క్రిటిక్స్ అంటారు. క్రిటిక్ చేసి ఆయన దిద్దేవారు. మళ్ళీ అవి దిద్ది, ఒరే నువ్వు రాసింది తప్పురా, లేకపోతే నువ్వు రాసింది రైట్రా అని చెప్తూ మా చేత అప్పుడే అద్భుతమైన కన్యాశుల్కం, ప్రతాపరుద్రీయం,
ఇవన్నీ నాటకాలు. రక్త కన్నీరు నాగభూషణ్ గారిది కూడా ఏదో ఉండేది కానీ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ నాటకాలన్నీ వేశాం. చేసేటప్పటికి ఈ లోపల ఏం జరిగిందంటే దూరదర్శన్ స్టార్ట్ అయింది ఇక్కడ హైదరాబాదులో. టీవీ గవర్నమెంట్. అది ఎప్పుడు 70s లోనా? అప్పటికే నేను ఆల్ ఇండియా రేడియో ఆడిషన్ ఆర్టిస్ట్ని. 50 ఏళ్ల క్రితమే ఆల్ ఇండియా రేడియోలో సెలెక్ట్ అయ్యాను నేను ఆడిషన్ నాటకాలకి. నాటకాలకు ఓన్లీ. నాటకాలు ఉన్నప్పుడల్లా వాళ్ళు నెలకో నాటకం ఇచ్చి దాంట్లో పాత్రలు ఇచ్చేవారు. రిహార్సల్ చేయడం తర్వాత టేక్ అలా రేడియో నుంచి మెల్లిగా టీవీకి షిఫ్ట్ అయ్యాం. టీవీ నాటకాలు డీడీ వచ్చింది కాబట్టి డీడీ దూరదర్శన్లో విపరీతంగా వేసేవాళ్ళం నాటకాలు. స్టేజ్ మీద వేసేవాళ్ళం నాటకాలు. మాకు మురళీ కళా నిలయం అని చెప్పి ఒక అసోసియేషన్ ఉంది. తనికెళ్ళ భరణి రాళ్ళపల్లి గారు, మా గురువు తల్లావజ్జుల సుందరం క్రీస్తు శిష్యులు, వాడు మాకు డైరెక్ట్ చేసేవాడు. వాళ్ళ దాంట్లో వేస్తూ ఉండేవాడిని. వేస్తూ ఉండగా నాకు ఈసీఎల్లో ఉద్యోగం వచ్చింది, కాల్ లెటర్. ఈసీఎల్లో యూడీసీగా వస్తే మీలాంటి పెద్దలు మంచి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అప్కమింగ్ ఆర్గనైజేషన్ డాక్టర్ యేసురావు గారి మహానుభావుడు శ్రీ పద్మభూషణ్, ఆయన ఆర్గనైజేషన్లో దాంట్లో ఉద్యోగం వచ్చింది కాబట్టి జాయిన్ అవ్వండి, మీరు యాక్టివిటీస్ డెవలప్ అవుతాయి, ప్రమోషన్స్ వస్తాయి ఇవి అంటే ఈసీఎల్లో జాయిన్ అయ్యి ఇంకా అవుట్ సైడ్ అసోసియేషన్ తోటి ఇన్నేళ్ళు వేస్తాం అని నేనే ఈసీఎల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒకటి, జ్యోతిర్మయి ఈసీఎల్ ఎంప్లాయీస్ కల్చరల్ అసోసియేషన్ అని ఫామ్ చేసి ప్రతి దాంట్లో మెంబర్స్ అందరినీ, మాకు అప్పుడు 300-400 మంది ఎంప్లాయీస్ ఉండేవారు, 900 ఉండేవారు. అందరి దగ్గర ప్రతి నెల రూపాయి ఫీజుగా వసూలు చేసి దాంతో నాటకాలు వేసేవాళ్ళం. ఫస్ట్ నాటకానికి మా జనరల్ మేనేజర్ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచాం. పిలిస్తే ఆయనకి ఏమవుతుందంటే థాట్, ఇలా ప్రతి లాంగ్వేజ్ వాళ్ళు ఒక అసోసియేషన్ పెట్టుకుంటే మన ఆర్గనైజేషన్లో లాంగ్వేజ్ బ్యారియర్ తోటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని నేనే అఫీషియల్గా వెల్ఫేర్ ఫండ్ అని ఒక ఫండ్, మీరు ఇలా రూపాయి కట్ చేసుకు చేయక్కర్లా, నేనే ఒక ఫండ్ గ్రాంట్ చేస్తాను, మీరు అందరూ కలిసి యాక్టివిటీస్ చేయండి, స్పోర్ట్స్ కల్చరల్ అంటే త్రూ మీ చేస్తే అప్పుడు దాంతో పెట్టి ఇంటర్ డిఐ కాంపిటీషన్స్ అని, ఇంటర్ డిపార్ట్మెంటల్ కాంపిటీషన్స్ అని విపరీతంగా నాటకాలు వేసేవాడు. అలా వచ్చేటప్పటికి ఆ నాటకం ఓసారి మేము రవీంద్ర భారతిలో నాటకం వేస్తున్నప్పుడు జంజాల గారు మా నాటకం చూశారు. జంజాల గారు టాప్ మోస్ట్ డైరెక్టర్ జంజాల అప్పుడు 70-80 అనుకుంటా ఆ ప్రాంతాల్లో. నాలో పెక్యులారిటీ కనపడింది నా నటనలో. చేస్తే ఆయన అహనా పెళ్ళి అంట అనే సినిమా తీస్తున్నారు హైదరాబాద్లో. మెడ్రాస్ నుంచి షిఫ్ట్ అయింది 1986 ఎప్పుడు షిఫ్ట్ అయినప్పుడు అనమాట. చేస్తే దాంట్లో నాకు ఛాన్స్ ఇచ్చారు, ఒక చిన్న వేషం. సో రావు గారు, మీ సినిమా ప్రస్థానం గురించి అంతకుముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే. సో ఎనీవే, మీరు ఇంతవరకు మీ నాటక రంగం గురించి మాట్లాడామండి. ఇప్పుడు మీరు అసలు మీకు ఈ సినిమా రంగానికి ఎలా మీరు వచ్చారు, అది కాస్త మాకు మా ప్రేక్షకులు చెప్తారా? నేను కారులోనే వచ్చాను, నేను సినిమా రంగానికి కారులోనే వెళ్ళా. ఎలా వెళ్ళారంటే ఎలా అంటే అలా అని కాదు కానీ రావు గారు, అంటే మీరు నాటక రంగంలో మీరున్నారు. చాలామందికి ఒకసారి బ్రేక్ దొరకచ్చు, బ్రేక్ దొరకపోవచ్చు. సో నాటక రంగం నుంచి మీరు సినిమా రంగానికి మీకు ఎలాగ బ్రేక్ వచ్చింది? అప్పుడు 1986 ప్రాంతాల్లో అండి మెడ్రాస్ నుంచి ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయింది. అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియో స్టార్ట్ చేశారు. చెన్నారెడ్డి గారి హయాంలో గవర్నమెంట్ చాలా సబ్సిడీస్ అవి ఇచ్చింది, నామినల్ రేట్స్కి ల్యాండ్ ఇచ్చింది, చాలా ఫెసిలిటీ ఇచ్చింది. రామానాయుడు గారు కూడా సురేష్ ప్రొడక్షన్స్ మీద రామానాయుడు స్టూడియో, ఆ స్టూడియో కూడా కట్టారు. తర్వాత కృష్ణ గారేమో పద్మాలయ స్టూడియోస్ గారు. ఈ స్టూడియోలు 3 చాలా ఫేమస్గా ఉండేవి. బట్ అంతకుముందు సారథిగా ఇక్కడ సారథి ఒకటే ఉండేది. ఇంకోటి కూడా సదరన్ మూవీస్ అని ఒకటి ఉండేది. అది అయితే మేమేం చేసేవాళ్ళం అంటే నెలలు కష్టపడి నాటకం వేయడం, నాటకం ప్రిపేర్ అవ్వడం రిహార్సల్లో, ఆ నాటకం ప్రదర్శన రవీంద్ర భారతి బుక్ చేసుకోవడం, దానికి చీఫ్ గెస్ట్గా సినిమా రంగంలో ప్రముఖులు పిలిచేవాళ్ళం. అప్పుడు ఈ సెల్ ఫోన్లు అవి లేవు, వీడియోలు తీసి పంపించడానికి రెగ్యులర్ ఫోన్ లైవ్ చూపించాలి. చేసి ఫేమస్ డైరెక్టర్లు అందరూ అన్నపూర్ణ మధుసూదన్ రావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు, వీళ్ళందరినీ గెస్టులుగా పిలిచేవాళ్ళం. అంటే మీకు ఎలా కాంటాక్ట్ దొరికేది? మేము ఏం చేసేవాళ్ళం అంటే అప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా ఆర్టిస్టులు కావాలి, లోకల్ ఆర్టిస్టులు. ఎందుకంటే ప్రతి చిన్న వేషానికి మెడ్రాస్ అంటే
వాళ్ళకి టూ అండ్ ఫ్రో ఛార్జీలు ఇవ్వాలి, లాడ్జింగ్ బోర్జింగ్ ఇవ్వాలి. వాళ్ళ వల్ల 100 ఖర్చులు రోజులు కూడా ఆడేది. చూసుకుంటారు కదా. ఖర్చులు చూసుకుంటారు, ప్లస్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాళ్ళు 100 రోజులు ఆడేది ఐశ్వర్యాలు అవుతుంది. కానీ మా పెర్ఫార్మెన్స్ వాళ్ళు 1 వీక్ ఆడదు. అసలు అంటూ కథ ఉండాలి కదా. కరెక్ట్. అందుకని వాళ్ళు ఒక స్కీమ్ పెట్టారనమాట. రామానాయుడు గారు, నాగేశ్వరరావు చేసి లోకల్ ఆర్టిస్టులను ఎంకరేజ్ చేద్దాం, కరెక్టే కదా. మెయిన్ రోల్స్కి మెడ్రాస్ అని చెప్తాం అని చెప్పేసి మళ్ళీ మేము వెళ్ళి మేము ఇన్విటేషన్ ఇచ్చి, సార్ ఇలా ఇలా మా నాటకం వేస్తున్నాం సార్, మీరు చూడడానికి రండి అంటే వాళ్ళు ఓకే అంటే ఇన్విటేషన్లో వాళ్ళు ముఖ్య అతిథిగా వాళ్ళ పేరు కొట్టేవాళ్ళం చేసి అలా అందరు డైరెక్టర్ని అందరు ప్రొడ్యూసర్ని పిలుస్తూ ఉండేవాళ్ళం. అయితే ఒకసారి జంజాల గారిని పిలిచాం. జంజాల గారు అప్పుడు మంచి అహనా పెళ్ళంటని సినిమా రామానాయుడు గారిది, మెయిన్ రాజేంద్ర ప్రసాద్ హీరో, కోట గారు నట్టివాడిగా చేశారు, దాంట్లో స్టార్ అయ్యాడు. ఆ సినిమాలోనే కోట కూడా స్టార్ అయిపోయాడు అప్పటికి. ఇస్తే జంజాల గారు మేము వేసిన నాటకం పూజకి వేళాయిరా అని, అది దాంట్లో శంకరమంచి పార్థసారథి రైటరు, చాలా ఫేమస్ కామెడీ నాటిక. దాంట్లో నేను ఒక ఫాదర్లా మామగారు వేషం వేశాను. అది జంజాల గారికి నచ్చింది. నచ్చి నాకు అహనా పెళ్ళంటే దాంట్లో అదే టైంకి ఏం జరిగిందంటే ఒక వేషానికి ఒక ఆర్టిస్ట్ని పిలిచారు. విజయవాడ నుంచి వచ్చాడు అతను, గుండు హనుమంతరావు అని అతను వచ్చాడు. కానీ అప్పటికి స్క్రిప్ట్ తయారవ్వలేదు. వీళ్ళు స్క్రిప్ట్ తయారవ్వకపోతే మనుమంతు వెళ్ళిపో, నువ్వు ఇంకా ఇక్కడ వెయిట్ చేయడం ఎందుకు, నువ్వు స్క్రిప్ట్ తయారైంది మళ్ళీ పిలుస్తాను అని అతను పంపించేశారు. పంపించేసి నెక్స్ట్ డే 2 రోజుల్లో స్క్రిప్ట్ రెడీ అయింది. మళ్ళీ అతను నేను పిలుద్దాం, అతనికి ఇంకో వేషం ఇద్దాంలే. లోకల్ ఆర్టిస్ట్ నన్ను చూశారు స్టేజ్ మీద. అప్పుడు స్టేజ్ మీద చూసి మాకు జంజాల గారికి నాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉండేవాడు, బీబీ పట్టాభిరామ్ అని, మెజిషియన్. అతను చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ జంజాలకి. నా ఫోన్ నెంబర్ అది తెలియదు జంజాల గారికి. పట్టాభిరామ్కి ఫోన్ చేసి, పట్టాభిరామ్ ఇలా నిన్న రవీంద్ర భారతిలో నాటికేశారు, దాంట్లో అతను బాగా యాక్ట్ చేశాడు, అతని అడ్రస్ ఫోన్ నెంబర్ పట్టుకో అంటే అతను నాకు ఫోన్ చేశాడు. చేసి జంజాలు పిలుస్తున్నాడు. జంజాలు పిలుస్తున్నాడు అంటే సార్ హాఫ్ డే సెలవు పెట్టేసి వెళ్ళి యాక్ట్ చేసి, అది లక్కీకి ప్రొడ్యూసర్ రామానాయుడు గారు కూడా స్టూడియో ఫాలో అయ్యారు చేసి, అది నాకు మంచి టర్నింగ్ పాయింట్ అయ్యి రామానాయుడు గారి పిక్చర్లు అన్నింటిలో యాక్ట్ చేశాను. హైదరాబాద్లో తీసినవి అన్నీ. అంటే నేనేం చేసేవాడిని అంటే అండి, అవుట్డోర్కి వెళ్ళేవాడిని కాదు. 10 రోజులు వేషం అంటే మీకు జాబ్ ఉంది కదా, లీవ్ దొరకదు, ఉద్యోగం పోతుందని భయం. మన ఎవరో ఛానల్లో కూడా ఒక అతను అడిగాడు, ఏమండి మీరు ఉద్యోగం రిజైన్ చేసేసి సినిమా ఫీల్డ్ వెళ్ళుంటే బెటర్ ఫ్యూచర్ ఉండేదేమో అని. ఫ్యూచర్ని ఎవడే ఎక్స్పెక్ట్ చేయగలరండి, చాలా కష్టం. నా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాను. ఇప్పుడు అది రిజైన్ చేస్తే ఏమవుతుందో తెలియదు. వెనకాల అమలాపురంలో 10 ఎకరాలు కొబ్బరి తోట ఉంటే ధైర్యంగా రిజైన్ చేసేవాడిని. వెనకాల ఆస్తులు ఎంకామ్ డిగ్రీ తప్పితే ఉద్యోగమును. అందుకని నేను ఐ మైసెల్ఫ్ డిసైడెడ్ ది హాబీ, ఉద్యోగం ప్రొఫెషన్ అని నిర్ణయించుకున్నానండి. అట్లాగే అప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారి పిక్చర్స్ చాలా తీసేవారు ఆయన. ఎస్వి కృష్ణారెడ్డి ఎమ్మెల్యేల అవి సినిమాలు చాలా మంచి సినిమాలు తీశారు. అన్ని ఎమ్మెల్యేల్లో నాకు మంచి వేషం ఇచ్చారు. ఎడిటర్ తనికెళ్ళ భరణి, నేను ఆలీ హీరో ఫస్ట్ టైం. అవునండి. అది 200 రోజులు ఆడిందండి ఆ సినిమా. ఆ ఏడాది నేను 40 సినిమాలు వేశానండి. 40 రోజులు వర్క్ చేశాను ఏడాదిలో. అంటే 40 సినిమాలు అంటే 1 డే మ్యాచ్లు కదా. చాలా మంచి బాగా సక్సెస్ చాలా వేషాలు వేశానండి. సినిమా ఫీల్డ్కి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే అండి, దూరదర్శన్ తగ్గిపోయింది మెల్లిగా. దూరదర్శన్ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత, ఆంధ్ర తెలంగాణ వచ్చేటప్పటికి ఇది యాదగిరి అయిపోయింది స్టేషన్. యాదగిరి అయ్యేటప్పటికి ఏం జరిగింది, నాటకాలు తగ్గిపోయాయండి. కేవలం స్టేజ్ నాటకాలే డెవలప్ చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు నేను థియేటర్ ఆర్ట్స్ చదువుతున్న రోజుల్లో ఆల్ఫ్రెడ్ ఫారెన్ అని ప్యాంటమైమ్ కాలేజీ ప్రిన్సిపాల్, ఆయన రవీంద్ర భారతిలో మైమ్ షో ఇచ్చారండి. 1.5 hour సింగిల్ మ్యాన్ షో, డైలాగ్ లేకుండా జనాన్ని నవ్వించడం, ఎంటర్టైన్ చేయడం. నాకు బ్రహ్మాండమైన అసలు ఆర్ట్ ఎప్పుడు నేను చూడలేదు. స్టేజ్ మీద అన్నీ వోకలు లేకపోతే ఇన్స్ట్రుమెంటలే, ఎంటర్టైన్మెంట్స్ అన్నీ కదా. మొత్తం ఎవరు మౌనంగా అటు ఇటు తిరగదుగా. ఫస్ట్ టైం మైమ్ చూసి ఎక్స్ప్రెషన్తోనే మిస్టర్ బీన్స్ మాదిరి, బీన్స్, చార్లీ చాప్లిన్ వీళ్ళందరినీ కూడా. అందుకని ఈ మైమ్ ప్రస్తావన గురించి నేను తర్వాత బ్రేక్లో చెప్తాను మీకు. ఇప్పుడు సినిమా ప్రస్తావన అనేది చెప్తున్నాం కాబట్టి అట్లాగా ఇంచుమించుగా నేను ఈ స్పాన్ ఆఫ్ 30-40 yearsలో ఒక 200-300 పిక్చర్లు పైన చేశానండి. 300 సినిమాలు పైగా చేశాను. చేస్తే
నాకు లీవులకి దీనికి అడ్జస్ట్మెంట్ కుదరక 2000లో నేను ఆఫీస్గా రిజైన్ చేసేసి నాకు అక్కడ బ్రేక్ ఈవెన్ వచ్చింది కొంచెం అఫీషియల్గా వాళ్ళు టెర్మినల్ బెనిఫిట్స్ అన్నీ ఇస్తారు. ఓకే. దాంతో మంచి ఆపర్చునిటీ ఇంకో 10 ఏళ్ళు కాన్సన్ట్రేట్ చేయొచ్చు సినిమా ఫీల్డ్లో అని చెప్పేసి ఉద్యోగం రిజైన్ చేశాను. రిజైన్ చేసిన తర్వాత నాటక రంగానికి, రేడియోకి ప్లస్ మైమ్ స్టార్ట్. మైమ్ గురించి మళ్ళీ మనం చెప్తాం. చిన్న అచ్చా. సో కమింగ్ బ్యాక్ టు అగైన్ మన మూవీలోనే మీరు దాదాపు 200-300 పిక్చర్లు చేశారన్నారు. దాంట్లో మీకు చాలా నచ్చినవి ఉన్నాయి కొన్ని మూవీస్ చెప్తారా? సరే, మీకు పర్సనల్గా అన్నీ నచ్చుతాయి, కాకపోతే ఏదో ఫ్యూ మూవీస్ ఉంటాయి కదా. బాగా నచ్చింది ఏంటంటే పెద్ద చెక్ ఇచ్చిన వాళ్ళకి బాగా నచ్చుతాయి. అంటే బాగా నచ్చడం అంటే ఏముంటుందంటే మిగతా బాగలేదని కాదండి, కాకపోతే కొంత ఏదో ఉంటాయి కదా. అంటే దీంట్లో నేను బాగా చేశాను అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అంటే ఏం జరుగుతుందంటే అండి, 1-2 సీన్లు ఉన్న ఆర్టిస్ట్ని పెడితే ఆ 2 సీన్లోనూ తను అద్భుతంగా నటించి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఓవర్ యాక్ట్ చేస్తాడు. ఓవర్ యాక్ట్ చేసేటప్పటికి సీన్ పండదు. ఆ న్యాచురల్గా కావాలి. ఆ పాత్ర పరిధి ఎంత అని డైరెక్టర్ చెప్పినట్టు అర్థం చేసుకోవాలి. ఓవర్ యాక్ట్ చేయకూడదు. అలా అని చెప్పి అండర్ ప్లే చేయకూడదు. దాంట్లో పంచి ఎంతవరకు ఉందో అంతవరకు చేయాలి. చేసి సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుందంటే అండి, ఒక డైరెక్టర్ దగ్గర ఒక పాత్ర వేసామనుకోండి, సపోజ్ ఓ జడ్జి వేసామనుకోండి, జడ్జి వేసి పెర్ఫార్మెన్స్ బాగుందనుకోండి, ఆ డైరెక్టర్కి తను వేసే సినిమాలన్నింటిలో జడ్జి వేషం వచ్చినప్పుడల్లా నేను గుర్తొస్తాను. అంతే, అంతకు మించి గుర్తురాను. అదొక బ్యాడ్ లక్. గుడ్ లక్ ఏంటంటే కొన్ని వేల మంది ఉండగా నేనే జడ్జిగా ఎందుకు గుర్తొస్తా, అది గుడ్ లక్. జడ్జికి మించి ఇంకో పాత్రకి ఎందుకు గుర్తురాను, అది బ్యాడ్ లక్. అంటే ఒక బ్రాండ్ వేసేస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఆ డైరెక్టర్ అయిన తర్వాత ఇంకో డైరెక్టర్ దగ్గర వెళ్తాను కదా, ఇదే సేమ్ రిపీట్ అవుతుంది. అక్కడ ఏదో మారువాడి సెట్ ఏదో వేస్తాం, ఓకే, ఓ గుళ్ళో పొంతు పూజ వేస్తాం. ఆ పెర్ఫార్మెన్స్ మనం ఏంటంటే పెర్ఫార్మెన్స్ బాగుంటుంది కాబట్టి దానికి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఇంకొక మనిషిని ఎందుకు ట్రై చేయడం, ఆల్రెడీ మేడ పైన వాడు ఉన్నాడు కదా, వాడిని పిలిస్తే సరిపోతుంది. నేను నో రిగ్రెట్స్, ఎవరు ఏ పాత్ర ఇచ్చినా నా అదృష్టం కొద్దీ అనేక రకాల పాత్రలు వేశానండి. చాలా మందికి రేరుగా దొరుకుతుంది అదృష్టం. ఎన్నో బహుపాత్ర అన్నమాట. మారువాడి చాలా సినిమాలు, హలో బ్రదర్, తర్వాత లెక్చరర్ వేషం వేశానండి, ఎస్ఐ వేషం వేశాను, కానిస్టేబుల్ వేసాను, డాక్టర్లు వేశాను. అన్ని ప్రొఫెషనల్ జీవితంలో మనం అనుభవించలేకపోయినా తెర మీద అనుభవించాను. అది నా అదృష్టం. సినిమా ఫీల్డ్ అలాగే ఉంటుందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే నా అనుభవంలో గ్రహించింది, అన్లెస్ ప్రొఫెషనలైజ్ చేస్తే కానీ మనం షైన్ అవ్వడం కష్టం. షైన్ అంటే పాపులర్ అవ్వడం, స్టార్ అవ్వడం కష్టం. ఎందుకంటే 24/7 అదే పని మీద ఉండాలండి. నేను ఖాళీ దొరికినప్పుడు వేస్తానంటే కుదరదండి. వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు వెళ్ళాలండి. మనం కావాల్సి వచ్చినప్పుడు ఫ్రీగా సూపర్ బజార్లు షట్టర్లు ఎత్తుకున్నట్టు రెడీగా ఉండాలి. గిరాకీ ఎప్పుడు వస్తుందో ఏంటో. నాకు ఖాళీ లేదండి, నాకు ఉద్యోగం అండి, మీటింగ్ అండి అంటే ఆయన ఆ ట్రెండ్ పబ్లిసిటీ అయిపోతుంది ఇండస్ట్రీలో. ఆయన ఉద్యోగం అండి, నెగటివ్ ఇది వచ్చేస్తుంది. అలా అని చెప్పేసి ఉద్యోగం వదులుకుంటే ఇక్కడ షైన్ అవుతాం లేదో డౌటు. ఛాలెంజ్గా తీసుకుందామంటే వెనకాల ఎవరు బ్యాకింగ్ ఉండదు. ఈ లోపలనే పిల్ల జల్ల ఫ్యామిలీ ఉంటాయి, వాళ్ళని సపోర్ట్ చేయాలి, లోన్ తీసుకుని ఇల్లు కట్టడం. సినిమా రంగంలో అట్లా చిన్న చిన్న వేషాలు వేస్తూ నాటకరంగం వదలకుండా, నాటకరంగంలో ఉధృత తగ్గిందండి. అంటే ఈ సినిమా రంగంలో కొంచెం పెరిగేటప్పటికీ నాటక రంగంలో కొంత స్పీడ్ తగ్గింది. అంటే నెంబర్ ఆఫ్ డేస్ కాన్సన్ట్రేట్ చేసి రిహార్సల్ వేయాలి కదా, నాటకాలు అప్పుడప్పుడు వేస్తూ ఉండేవాళ్ళం, తగ్గించాం. తర్వాత ఏం జరిగిందంటే ఈ దూరదర్శన్లో కూడా మెల్లిగా ఈ తెలంగాణ ఆంధ్ర విభజన వచ్చిన తర్వాత యాదగిరి అని చెప్పి దూరదర్శన్ వచ్చారు. తర్వాత ఆంధ్రాకి వెళ్ళిపోయింది. అక్కడ కూడా నాటకాలు తగ్గిపోయాయండి. దూరదర్శన్లో కూడా నాటకాలు తగ్గిపోయాయి. ఆ టైంలో ఏం జరిగిందండి, నేను థియేటర్ ఆర్ట్స్ కోర్స్ చదువుతున్నప్పుడు ఆల్ఫ్రెడ్ ఫారెన్ అని ప్యాంటమైమ్ కాలేజ్ ప్రిన్సిపాల్, ఆయన పెర్ఫార్మెన్స్ చూశాను. మైమ్ పెర్ఫార్మెన్స్, సింగిల్ మ్యాన్ షో, కమ్యూనికేషన్ ఇన్ సైలెన్స్, మాట్లాడకుండా ఎంటర్టైన్ చేయడం ఆడియన్స్ని. దాంట్లో అన్ని నవరసాలు వస్తాయి. దాంట్లో తెలియబడికి చాలా థ్రిల్ ఫీల్ అయిపోయాను. ఫస్ట్ టైం నేను చూడడం అని. నెక్స్ట్ డే సెలవు పెట్టి ఆయన 3ACS అని ఒక పెద్ద హోటల్ ఉంటుంది, దాంట్లో దిగారు. ఆయన దగ్గరికి నేను వెళ్ళా అపాయింట్మెంట్ తీసుకుని ఐఎమ్ థియేటర్ స్టూడెంట్నండి, నేను మైమ్ చూశాను, ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడం సరిగ్గా తెలియదు, అప్పటికంత ఫ్లూయెన్సీ లేదు, వాళ్ళకేమో మన తెలుగు తెలియదు
అయినా మొత్తం కింద మీద పడి కమ్యూనికేట్ చేసి ఐ వాంట్ టు లెర్న్ దట్ ఆర్ట్ అన్న. అంటే ఆయన ఉన్నారు, యూ ప్లీజ్ కమ్ విత్ మీ అని. ఆయనతో ఫారెన్ ఎక్కడ వెళ్ళగలం మనం అంటే చెప్పాను, నేను ఉద్యోగం చేసుకుంటున్నానండి ఇది అంటే ఓకే సెలవు పెట్టండి, 2 to 3 years సెలవు పెట్టి నాకు కూడా ఉండండి, నాకు అసిస్టెంట్గా వచ్చేయండి అని. 2 to 3 years ఎవడు సెలవు అయితే అది కూడా కుదరదు సార్ నాకు అన్న. అంటే ఆయన ఎస్టర్డే హవ్ సీన్ మై పెర్ఫార్మెన్స్, వాట్ యు అబ్జర్వ్డ్ అండ్ డూ ఇట్ అన్నాడు. డూ ఇట్ అన్నాడు. నేను ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూశానండి, నేను పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడలేదు. నేను చేయలేనండి అన్నాను. ఎందుకు చేయలేవు? ట్రై, వాట్ ఈస్ దేర్, ట్రై అన్నా. అంటే పౌరుషం వచ్చింది. స్టేజ్ ఆర్టిస్ట్ని ఆ మాత్రం చేయలేనా అనుకుని, గివ్ మీ సమ్ 10 minutes టైం సార్, ఐ విల్ డూ ఇట్ అన్నా. ఓకే టేక్ 15 minutes, ఐ విల్ గో టు వాష్రూమ్ అండ్ ఐ విల్ కమ్ అన్నా. అది హోటల్లో 3rd floorలో ఆయన రూము. ఆ 3rd floor కిటికీలోని చూస్తుంటే కింద పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ దెబ్బలాడుకుంటున్నారు. చేసి నానా రప్చర్ చేస్తున్నారు. ఆ గాలిపటాలు తెగిపోయినప్పుడు ఆనందం అనుభవిస్తున్నారు. కింద కాలికి ఏ పేడ తగిలినప్పుడు గోల పెడుతున్నారు. ఇవన్నీ అబ్జర్వ్ చేశాను 10 minutesలో. ఇదే మనం ఎందుకు చేయకూడదు? నాకు తెలియదు అసలు గాలిపటాన్ని ఎలా ఎగరేస్తారు, ఇలా ఇలా ఎలా అంటారు, అది ఏం తెలియదు నాకు. బట్ చూసి ఆయన వచ్చిన తర్వాత ఆయన చూసి వాళ్ళ పిల్లలు ఏం చేశారో అది ఇమిటేట్ చేశారు. సింపుల్ ఇమిటేషన్. దిస్ ఈజ్ మై, గో హెడ్ అన్నాడు. అలా కాదు సార్, దీని ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. మైండ్లో చాలా ఫండమెంటల్స్ ఉన్నాయి. ఎందుకంటే వెయిట్, డిస్టెన్స్, యాంగిల్, తర్వాత హౌ టు హ్యాండిల్ ఇట్. ఓ చీపురు కట్టు ఉందనుకోండి, చీపురు కట్టుని పట్టుకునే విధానం వేరే ఉంటుంది. ఓ సిగరెట్ ఉందనుకోండి, సిగరెట్ని పట్టుకునే విధానం వేరే ఉంటుంది. ఓ బీడీ ఉందనుకోండి, బీడీని పట్టుకునే విధానం. ఓ చుట్ట ఉందనుకోండి, చుట్ట కాల్చే విధానం. ప్రతిదానికి ఒక ఇది. ఫింగర్స్ తోటి కూడా ఎక్స్ప్రెషన్ మిక్స్ చేసి ఫింగర్స్ తోటి కమ్యూనికేట్ చేయొచ్చు. చూడండి, ఫింగర్స్ చెప్తాను. ఇది ఫింగర్ ఉంది కదా, ఇక్కడ వేస్తే ఇదే ఫింగర్ని టెన్షన్. తెండూల్కర్ సెంచరీ కొడతాడు టెన్షన్. అదే మనకేదో థాట్ రాలేదు. ఇదే ఫింగర్ని ఇదే ఫింగర్ని సైలెన్స్. చూడండి, ఒక్క ఫింగర్ని మీరు ఎన్ని రకాలుగా ఎక్స్ప్రెషన్ మిక్స్ చేసి దాని పొజిషన్ మార్చేటప్పటికి కమ్యూనికేట్ అయిందో చూడండి, భావం మారిపోతుంది కదా. బ్యూటిఫుల్ అన్నమాట. ఆయన అప్పుడు ఇది మ్యాక్సిమల్ భవన్ వాళ్ళు ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఒక 50 days మేము వర్క్షాప్ కండక్ట్ చేశారు హైదరాబాద్లో. 50 days, మించుగా 2 months చేస్తే ఆయన అప్పుడు నన్ను అసిస్టెంట్గా పెట్టుకున్నారు. చేస్తే 50 days సెలవు పెట్టలేనండి నేను. సాయంత్రం 5కి నాకు ఆఫీస్, అది ఈవినింగ్ క్లాసెస్. సాయంత్రం 5కి నాకు ఆఫీస్ అయిపోతుంది సార్, 5 to తెల్లవారులు మీతో ఉంటాను నేను అన్న. ఇట్స్ వెరీ గుడ్. 5 o'clock కల్లా ఆఫీస్ని డైరెక్ట్గా వచ్చేసి నాది 5 ఈవినింగ్ 6 to 9 అండి, 3 hours క్లాస్ ఉంది. చేస్తే ఆయన ఒక మూమెంట్ ఫిక్స్ చేసి, ఇప్పుడు డ్యాన్స్ డైరెక్టర్ మూమెంట్ ఫిక్స్ చేసి అసిస్టెంట్ చేయమంటాడు చూడండి, హీరో నేర్పంటారు. మొదలు ఆయన దగ్గర పోయి వెళ్ళే ముందుకు వస్తా చేసి ఇతను ముందర చేస్తాడు డ్యాన్స్ డైరెక్టర్, చేసి శిష్యుడిని నేర్పమంటాడు హీరోకి. అట్లాగా ఆయన మూమెంట్ ఫిక్స్ చేసి, జెన్నీ ప్లీజ్ ఆస్క్ దెమ్ టు రిపీట్ ఇట్, చేంజ్ వాళ్ళ చేంజ్ అనేవారు. టీచింగ్ ఈజ్ ది బెస్ట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ లైఫ్లో. అందుకని టీచింగ్ ప్రొఫెషన్ టేకప్ చేసి వాళ్ళకి అందరికి చెప్పి, నేను అప్పుడు మైమ్ స్టార్ట్ చేశాను నా సొంతంగా. నోట్స్ రాసుకునేవాడిని అనమాట. ఇప్పుడు మనం చిన్నప్పుడు చూడండి, సైన్స్ సబ్జెక్ట్లో రైట్ సైడ్ నోట్స్ రాసి లెఫ్ట్ సైడ్ జీర్ణాశయం బొమ్మలు వేసి చేసే భాగాలు అవి గుర్తించారు చిన్నప్పుడు. అట్లాగే నేను ఈ మూమెంట్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ తెల్లకాగితం మీద మూమెంట్స్ వేసి డ్రా చేసుకుని రైట్ హ్యాండ్ సైడ్ని థియరీ రాసేవాడిని అండి. రాసి ఒక సబ్జెక్ట్ తయారు చేస్తూ ఉండేవాడిని. ఆ సబ్జెక్ట్ ఏంటంటే అబ్జర్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని గురించి చెప్తే చాలా గంటల తరబడి చెప్పచ్చు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు అనుకోండి, హౌ హీ విల్ బిహేవ్. స్టార్టింగ్లో ఎంత ఎనర్జెటిక్గా, ఎంత హుషారుగా స్టార్ట్ చేస్తాడు. కొంచెం ఎండెక్కి వరకు ఎలా ఉంటుంది, వాడికి దాహం వేస్తుంది, రెస్ట్ కావాల్సి వస్తుంది, షెల్టర్ కోరుకుంటాడు. ఎవడో రాంగ్ సైడ్ వచ్చాడు, రాంగ్ సైడ్ వచ్చి వాడిని పట్టుకుని వాడి దగ్గర బ్రైబ్ ఎలా తీసుకోవచ్చు అని. దీంట్లో మళ్ళీ హ్యూమర్ ఉండాలండి. కేవలం మనం ఇది మెసేజ్ ఇస్తామంటే ఇంట్రెస్ట్ ఉండదు, హ్యూమర్ ఉంది. దీన్ని ఏం చేశానంటే మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి
కోటిలో ఒక కానిస్టేబుల్ ఉన్నాడు రా, కోటి చౌరస్తాలో. వాడు పెక్యులారిటీ ఉంది వాడి దగ్గర, నువ్వు వెళ్ళి వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉండు అని మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. చేస్తే నేను సాయంత్రం ఆఫీస్ని డైరెక్ట్గా వెళ్ళిపోయి, తర్వాత వాడిని ఇమిటేట్ చేస్తున్నావు, వాడిని అబ్జర్వ్ చేస్తున్నావు అంటే ఎవడు బిహేవియర్ జాగ్రత్త పడిపోతాడు. వాడిని అబ్జర్వ్ చేస్తున్నాడు, కరెక్ట్ అంటే అలర్ట్ అయిపోతాడు. అందుకని అక్కడ పక్కనే అందుబాటులో వాడికి కనపడేలాగా, వాడు నాకు కనపడేలాగా అక్కడ కిళ్ళి కొట్టు ఉంటుంది కదా, పాన్ షాప్, అక్కడ నిలబడుకుంటూ నోట్స్ పెట్టుకుని ఏం చేస్తున్నాడు ఏంటని అబ్జర్వ్ చేసి నోట్స్ రాసుకుని, చాలా కొన్ని స్టేజ్ చూపెట్టలేనన్ని జెస్చర్స్ ఇచ్చేవాడు, కొన్ని అసహ్యకరమైనవి. వాడిది ఏముంది, రోడ్డు మీద డెఫినెట్ గా మీరు చూస్తున్న అబ్జర్వ్ చేస్తున్న తెలియదు వాడికి, తుప్పుకుని ఉమ్మేస్తాడు. మన స్టేజ్ మీద గమ్మున ఉమ్మేయలేం కదా. లేకపోతే వాడికి పాస్ వచ్చింది అనుకోండి, గమ్మున ఎలా తిరిగి పాస్ పోసేసుకుంటాడు అక్కడ పెట్టి. కొన్ని ఉంటాయి అంటే వాడి డైలీ రొటీన్ కాబట్టి. అలాగే ఇక్కడ దురద పట్టింది అనుకోండి, ఇలా కొనుక్కుంటాడు వాడు. ఇలాంటి కొన్ని బెల్ల పెక్యులారిటీస్ ఉంటాయి. ఇవన్నీ అబ్జర్వ్ చేసి నోట్స్ రాసుకుని బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్లో, ఇప్పుడు మన నాటకాల మిత్రులు ఉన్నారు కదా, నాటకం వేసేటప్పుడు ఒరే ఇంకా నాటకం మొదలెట్లేదు కదా, ఒక 5 minutes ఇవ్వండిరా నాకు అని చెప్పేసి 9 చేసేవాడిని. కర్టెన్ ముందరే చేసేవాడిని. కర్టెన్ ఓపెన్ చేస్తే నాటకం సెట్ అది ఎక్స్పోజ్ అయిపోతుంది కదా, అందుకని కర్టెన్ ముందర చేసేవాడిని. మీకు అనవసరం కూడా పెద్ద డెప్త్ అక్కర్లేదు నాకు. కరెక్ట్. ఒకటే ఐటమ్ 2 items చేసేవాడిని. అట్లా చేస్తుంటే అండి ఒక ఆయన పొలిటికల్ పేరు మర్చిపోయాను, ఆయన చూశారు నా పెర్ఫార్మెన్స్. చూసి అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సమ్మర్ వెకేషన్స్కి రాష్ట్రపతి జానీ జైల్ సింగ్ ఆయన హైదరాబాద్ వస్తున్నారు. వాళ్ళు వస్తారు కదా, ఆయన వస్తున్నారు. ఆయనకి ఈయన బాగా ఈ పొలిటికల్గా ఈయన బాగా క్లోజ్. అయితే వాళ్ళ ఎంటర్టైన్మెంట్కి ఆయనకి కొన్ని ప్రోగ్రామ్స్ పెడతారు హైదరాబాద్లో. పెట్టినప్పుడు అతను నన్ను కాంటాక్ట్ చేశాడు. చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 10 నిమిషాలు ఎంటర్టైన్ చేయగలవా అని అడిగారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అందులో వేణుమాధవ్ గారు చెప్పినట్టుగా ఐఎమ్ ది ఫస్ట్ తెలుగు మ్యాన్ ఇన్ ది వరల్డ్ అండి. దర్ ఇస్ నో అదర్ మ్యాన్. అంటే నేను వేణుమాధవ్ గారు ఎవరైనా ఉన్నాడేమో అని లేకపోయిపోవడం ఎందుకండి, మనకి ఫస్ట్ తెలుగు మ్యాన్ అనుకోవడం ఎందుకండి. నువ్వు ఫస్ట్ తెలుగు మ్యాన్ అయ్యా, ఎవడూ లేడు. ఇన్ని షోస్ ఇచ్చిన వాడు ఎవడు, ఇంచుమించుగా 400-500 షోస్ ఇచ్చానండి అప్పటికే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎదురుండా ప్రోగ్రామ్ చేసేటప్పటికి బాగా పాపులారిటీ వచ్చిందండి. ఇండియాలో ఉన్న ఆంధ్ర చేసిన తెలుగు స్టేషన్లు అన్నింటిలోనూ చేశాను ప్రోగ్రామ్స్. ఢిల్లీ దగ్గర నుంచి కలకత్తా కన్యాకుమారి వరకు వెళ్ళా. అందులో సింగిల్ మ్యాన్ షో, గమ్మున ఎవడైనా ఇన్వైట్ చేస్తాడు, పెద్ద ట్రూప్ కాదు, మ్యూజిక్ టేప్ ఆన్ చేసుకోవడం అంతే, ఇంటర్వ్యూ మ్యూజిక్. ఏ పండక్కి కూడా ఒక 20 ఏళ్ళ పాటు, సంక్రాంతి, దసరా, వస్తాయి శ్రీరామనవమి, ఏ పండక్కి ఇంట్లో లేనండి నేను, ప్రతిసారి ప్రోగ్రామే. తర్వాత డబ్బు సంపాదించాలని యాటిట్యూడ్ ఉండేది కాదు. వాళ్ళు ఏమి ఇస్తే అది నాన్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ కదా, మనం ఖర్చు పెట్టి ఉంది అని చెప్పి పెట్టుకోవడం, అట్లా చేసేవాడిని మైండ్ని. తర్వాత కొంచెం వయసు వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే, ఇప్పుడు నవ్వు ఐఎమ్ 80 years, ఇప్పుడు ఇంచుమించుగా 70 years నుంచి చేయలేకపోతుంది. దానికి ఫిజికల్ ఫిట్నెస్ చాలా కావాలండి. ఇంచుమించుగా ఒక కబడ్డీ ప్లేయర్కి స్ట్రెంగ్త్ ఉంటుంది చూసారా, ఒక క్రికెట్ ప్లేయర్కి. ఇప్పుడు రోహిత్ కుమార్ 36 వచ్చాడని ఆడాన్ని టీంలోంచి తీసేస్తే వాళ్ళే ముందర రిజైన్ చేసేసారు. 36 విరాట్ కోహ్లీ కూడా రిజైన్ చేశాడు కదా టెస్ట్ మ్యాచ్లకి. అది అలాగే నాకేం జరిగిందంటే అండి, నేను డైవర్ట్ చేసుకోవాలి యాక్టివిటీ అని చెప్పేసి ఫ్యాకల్టీగా మారానండి, లెక్చరర్గా. అంటే పెర్ఫార్మెన్స్ ఇస్తూనే కుర్రాళ్ళకి నేర్పడం బెటర్ అది అని చెప్పి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అక్కడ పోయి నేర్పించేవారు. అక్కడికి వెళ్ళి నేర్పించేవాడిని ఫ్యాకల్టీ లెక్చరర్గా. బికాస్ చెప్పాను ఇందాక, టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అని. వాళ్ళకి పిల్లలు చెప్తే నేను ఇంకా బాగా నేర్చుకోవచ్చు. అంటే అంతకుముందు ఎవరు ఇంకా అంటే మెడ్రాస్లో దేవదాస్ కనకాల ఆయన చెప్తూ ఉండేవారు. దేవదాస్ కనకాల, బట్ ఇక్కడ హైదరాబాద్లో ఎవరు లేరు. అప్పుడు నేను మధు ఫిల్మ్, మాకు చాట్ల శ్రీరాములు గారు మా గురువు గారు, ఇస్ నో మోర్, మహానుభావుడు, కీర్తిశేషుడు. ఆయన వి మధుసూదన్ అని, విక్టరీ మధుసూదన్ పెద్ద డైరెక్టర్, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి వీడు మైమన్ ఆర్ట్ చేస్తున్నాడండి, సో వాడు ఫ్యాకల్టీగా ఇన్స్టిట్యూట్లో చేరుతాడంటే నేను ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. అప్పుడు నేను 5 కల్లా అయిపోతుంది నా ఆఫీసు, నేను 6 o'clock కల్లా ఇన్స్టిట్యూట్లో ఉంటా, 6 to 7 1 hour. అంటే అట్లా కొన్ని ఏళ్ళు వర్క్ చేశాను. అంటే దానికి స్టూడెంట్స్ వచ్చారు ఇప్పుడు చాలామంది ఫేమస్, శివాజీ రాజా, అతను ఆహుతి ప్రసాద్, వీళ్ళందరూ అక్కడి నుంచి తయారయ్యారు చాలామంది. అక్కడ స్టూడెంట్స్ అనేవాళ్ళు.
అట్లా మైమ్ చరిత్ర చేస్తూ ఆ మైమ్ని కొన్ని నాటకాల్లో ఇంట్రడ్యూస్ చేస్తూ మైమ్ని కూడా నాటకంలో పెడుతూ ఆ మైమ్ ఆర్టిస్ట్గా ఆ తర్వాత ఇక్కడ మైమ్ మధు అని ఒక కుర్రాడు తయారయ్యాడు. మహమ్మద్ చాలా వెరీ గుడ్. బాగా చేస్తాడు. మీకు టైం ఉంటే అతను ఎంట్రీ చేయండి, చాలా ఎక్స్ట్రాడినరీ. అతనికి చిన్నజీరి స్వామి గారు స్కాలర్షిప్ స్పాన్సర్ చేసి అమెరికా పంపించారు. చెప్దాం అనుకున్నా మహమ్మద్ వచ్చాడు డాలస్. 1 year అక్కడ ట్రైనింగ్ అయ్యాడు. మహమ్మద్ ద బెస్ట్ ఆర్టిస్ట్, బెస్ట్ మైమ్ ఆర్టిస్ట్ ప్రజెంట్గా ఇండియాలో ఉన్నాం. ఇండియాలో చాలా తక్కువ. ఫస్ట్ చెప్పుకోవాలంటే జోగి దత్తా అని మైమ్ అకాడమీ కలకత్తాలో ఉంది. 5 ఏళ్ళు కోర్సు అండి మైమ్. 5 ఏళ్ళు నేర్పుతారు ఆయన. అంత గొప్పవాడండి ఆయన. నేను కలకత్తా ఆంధ్ర స్టేషన్లో పెర్ఫార్మెన్స్ ఇస్తుంటే తెలుగువాడు మైమ్ ఆర్టిస్ట్ ఉన్నాడా అని చూడడానికి వచ్చారండి ఆయన. చూడడానికి వచ్చి నాకు బుకే, గ్రీన్ రూమ్లోకి వచ్చి బుకే ఇచ్చి ఫస్ట్ టైం ఆయన తెలుగు మ్యాన్ ఆన్ ద స్టేజ్ ఇన్ మైమ్. నాకైతే కళ్ళమణిళ్ళు వచ్చాయండి. ఆయన అంత ఆరాధించేవాళ్ళం మేము. ఆయనతో టచ్ లేకపోయినా. తర్వాత నిరంజన్ గోస్వామి అని ఆయన శిష్యుడు, ఆయన పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు మమ్మల్ని ఇంక్లూడ్ చేసుకుని కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చేవారండి ఆయన. మధుని, నన్ను, ఇంకో అతను కళాధర్ అని ఖమ్మం కుర్రాడు, అతను కూడా చేసేవాడు. మేమందరం చేసేవాడు. అప్పుడు రసరంజని అని చెప్పేసి అని ఇక్కడ ఊళ్ళో థియేటర్ ఆర్ట్స్ గ్రూప్ ఉందండి. పెద్దవాళ్ళు రమణాచారి గారు, ఐఏఎస్ రమణాచారి గారు, దొరగారు, ఐపీఎస్ దొరగారు, వీళ్ళందరూ కలిసి పెట్టారండి. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా పెట్టి ఆంధ్రప్రదేశ్లో మైమ్ నేర్చుకోవాలి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండి తెలంగాణ అది చేసి స్టూడెంట్స్ అందరినీ పిలిచి నా చేత మధు చేత కళాధర్ చేత వాళ్ళకి ఒక వర్క్షాప్లో కండక్ట్ చేసి మైమ్ వర్క్ చేశారండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పుడు మీరు మైమ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి యాక్చువల్లీ మైమ్ అనేది చాలామంది ప్రేక్షకులు కొంతమందికి ఐడియా లేకపోతే కొంతమందికి ఉండొచ్చు. ఒక 20 seconds అదే మైమ్ అంటే ఏంటి అంటే జస్ట్ ఇందాక నేను వేలుతో చూపించారు మైమే, కాకపోతే కొంచెం అది మైమే. ఎందుకంటే ఎటొచ్చి దీనిలో ఐటమ్ ఒక సబ్జెక్ట్ లేకుండా మీకు వేలతో చూపించా. ప్రతిదానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉందనుకోండి, హౌ అంటే దానికి మనకి లైటింగ్ ఉండాలి, ఆ మేకప్ ఉండాలండి, ఉంటేనే దాని ఇంపాక్ట్ బాగుంటుంది. లేకపోతే మైమ్ అంటే ఇది వాడి సదభిప్రాయం రాదు వాడికి. అందుకని ఆ ఇంగ్రీడియంట్స్ ఉండాలి. అదే మీరు ఇప్పుడు నేను మిర్రర్ అని ఒకటి చేస్తానండి. మిర్రర్ ఆడవాళ్ళకి అద్దానికి అవినాభావ సంబంధం ఎక్కువ. కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని అమ్మాయికి ఒక అద్దం ఇస్తే చూస్తూ తుడుచుకుని అని సంబరపడిపోతుంది, ఏడుపు మానేసి. అలాగే రెస్ట్రిక్ ఎంట్రన్స్ ఉంటే మోడర్న్ హోటల్ బాత్రూమ్ అని చేస్తాను నేను. ఒక విలేజ్ వాడు వచ్చి 5 star హోటల్లో బాత్రూంలో ఎలా డోసలు పడతాడు. వాడికి ఏ నాపు తిడితే ఎక్కడ వాటర్ వస్తుందో తెలియదు. వాడికి హాట్ వాటర్కి కూల్ వాటర్కి తేడా తెలియదు. కూల్ వాటర్ అని చేయబెట్టి కాలుతుంది. అలాగే ఫ్లష్ అవుట్ కొట్టడం రాదు వాడికి. ఫ్లష్ అవుట్ కంఫర్టబుల్గా ఉంది ఇదే అనుకుంటాడు వాడు కూర్చొని. వాడు ప్లస్ స్ప్రింగ్ డోర్స్ తెలియవండి. డోర్ తీస్తే టక్కన వెళ్ళిపోతూ ఉంటుంది అది ఆటోమేటిక్గా. ఆ జర్కలు వాడు పట్మన్ వాహనకు వచ్చి తగిలేస్తుంది. అంటే ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ మీరు ఎలా చేస్తారు? ఓకే. అలాగే అమెచ్యూర్ డెంటిస్ట్ అని ఒకటి చేసేవాడిని. అంటే కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన వాడు గిరాకీ పళ్ళు డాక్టర్. కొత్తగా ఎవడు దొరుకుతాడో ఎవడు పన్ను పీకుదామని చూస్తూ ఉంటాడు. అమెచ్యూర్ అనమాట. వచ్చి గిరాకులు వెళ్ళిపోతుంటే తాడేసి కట్టేస్తాడు కుర్చీకి. కట్టేసి బలవంతాడు పీకేటప్పుడు ఎక్కడైనా పడతాడు. ఇలాంటివన్నీ 10-15 ఐటమ్స్ తయారు చేశానండి. 1 hour షో చేసేదాన్ని. ఇప్పుడంటే పెద్దవాడిని ప్రాక్టీస్ కూడా కావాలి కదండి, స్టామినా కావాలి. 1 hour మీరు ప్రాక్టీస్ కావాలి, కంటిన్యూస్ గా మేము ఒక ఎక్స్ప్రెషన్ తో చేయాలి. మీరు అన్న సబ్జెక్ట్ కూడా తీసుకోవాలి, సబ్జెక్ట్ ఉండాలండి, ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ గా ఉండాలి, కరెక్ట్ గా ప్రెజెంటబుల్ ఉండాలి, కామెడీ పంచెస్ ఉండాలి, దాంట్లో నవ్వుతుండాలి, జనాలు నవ్వుకుంటూ ఉండాలి. నేను అలాగే దుబాయ్, కువైట్, బెహ్రాన్, సౌత్ ఆఫ్రికా ఈ కంట్రీస్ అన్నింటిలో ప్రోగ్రామ్ వాళ్ళంతా ఇన్వైట్ చేస్తారు. వాళ్ళందరూ తెలుగు అసోసియేషన్ వాళ్ళు బేసిక్గా తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళానండి. ఆ తర్వాత పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీ వర్క్షాప్లో కూడా ఫ్యాకల్టీ లెక్చరర్గా మైమ్ టీచ్ చేశా. రావు గారు ఒక్కటి నాకు చెప్పండి, ఇప్పుడు మైమ్ అనేది దీంట్లో లాంగ్వేజ్ లేదు, లాంగ్వేజ్ లేదు కాబట్టి తెలుగు కాకపోయినా ఈవెన్ వేరే ప్రేక్షకులకు కూడా సబ్జెక్ట్ వేరే ఉన్నా కూడా ఇన్విటేషన్ ఏం జరుగుతుందంటే అండి,
మన కుర్రాడు అక్కడ చేస్తున్నాడు అని తెలుగు వేసేసిన వాళ్ళకి రిజిస్టర్ అవుతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. అది కరెక్టే. అంటే తెలుగు కాకుండా ఎక్స్ప్రెషనే కదా, ఇది లాంగ్వేజ్ కాదు కాబట్టి. కరెక్ట్, పరిచయాలు తెలుగు వాళ్ళతో ఎక్కువ అవుతాయి. తర్వాత నేను అదర్ లాంగ్వేజెస్ అట్లా కూడా చేశాను. అదే నా క్వశ్చన్ అదే. మెడ్రాస్లో తమిళ అసోసియేషన్ చేశాను, కళాసాగర్ చేశాను మెడ్రాస్లో చేసి, కన్నడ అసోసియేషన్ బెంగళూరులో కన్నడ అసోసియేషన్ చేశాను. చేశాను. అది అసోసియేషన్ బ్యారియర్ లేదు, లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. ఇక్కడ డైలాగ్స్ లేవు, మీరు మాట్లాడితే ఏం లేదు, ఓన్లీ మార్షల్ మ్యారకో అని చాలా గొప్ప మైమ్ ఆర్టిస్ట్. ఆయన షో చూసి ఒకడు చాలా అద్భుతంగా చేశాడు, ఇంకా డైలాగ్ చెప్తే చాలా బాగుండేది అన్నట్టు. మైమ్లో డైలాగ్ ఎట్లా వాళ్ళకి తెలియక ఆడియన్స్ కొంతమందికి. ఒక విండ్ అని పిక్చర్లో కూడా ఆయన మార్షల్ మ్యారకో ఒక చిన్న 5 minutes బిట్ చేశాడు. కిటికీ తలుపులు తీస్తాడు, కిటికీ తీస్తుంటే చల్లటి గాలి తగిలి వస్తుంది, అదే రిలీఫ్ ఫీల్ అవుతాడు. చేసాడు, దాంట్లో నిద్ర పట్టేస్తుంది వాడికి. నిద్ర పట్టే లోపల స్టారం వస్తుంది, తుఫాన్ వచ్చేటప్పుడు మెలకు వచ్చేస్తుంది. కిటికీ దగ్గర గాలిని ఎలా అనుభవిస్తాడు ఆయన చేసింది 5 minutes. అట్లాగే సింగిల్ మ్యాన్స్ చదరంగం ఆడడం, ఒకటే షో ఉంటుంది, చదరంగం పావులు ఉండవు, ఇద్దరు ఆడినట్టు ఆ డిసప్పాయింట్ అవ్వడం, వార్తలు వాడు వేసిన ఎత్తుని రియాక్ట్ అవ్వడం. అక్కడ చదరంగం టేబుల్ అది ఏమి ఉండదు, ఆర్టికల్స్ ఉండవు, ఏమీ ఇమాజినరీ, నో ఆర్టికల్స్ ఉండేది ఇంకోటి ప్యాంటమైమ్ అంటారు దాన్ని, దాంట్లో ఆర్టికల్స్ ఉపయోగిస్తారు. ఆ మైమ్లో చాలా మంచి బుక్స్ ఉన్నాయి. అంటే ఇండియన్ రైటర్ ఎవరు ఎక్కువ రాసిన వాళ్ళు లేరు, ఫారెన్ బుక్స్ చాలా ఉన్నాయి. రావు గారు, మీరు ఈ సినిమాలే కాకుండా మీరు రచయిత కూడా కదా, చాలా బుక్స్ రాశారు. కాస్త మీ బుక్స్ గురించి మాట్లాడతారా? అంటే అండి, నాకు చిన్నతనం నుంచి కూడా నాకు రచన అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే మా ఇంట్లో మంచి రచయితలు ఉన్నారండి. మా పెద్దక్క మోచెర్ల సుబ్బలక్ష్మి అని, ఆవిడ మెడ్రాస్లో ఉండేది. ఆవిడ మాలతీ చందూర్ అని ఫేమస్ రైటర్, ఆవిడతోటి కలిపి కథలు రాసేది, చందమామలు వాటిలో కథలు రాసేది. మేము చిన్నప్పుడు ఆ కథలు చదువుతూ ఉండేవాళ్ళం. తర్వాత మా చిన్నక్క, ఆవిడ తెలుగు టీచర్గా చేసేది. నాగార్జున సార్, మా బావగారు నాగార్జున సార్లు ఇంజనీరు. చిన్నక్క కొచ్చెల్లకోట కామేశ్వరని, అది MA పాస్ అయిన తెలుగు, కవితలు రాసేది, కథలు రాసేది. తర్వాత మా పెద్దన్నయ్య పోలాపల్లి గోపాలకృష్ణని, ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ గుడ్ రైటర్, చాలా కథలు రాశాడు. తర్వాత మా బాబాయ్ గారు పోలాపల్లి సత్యనారాయణమూర్తి గారని, ఆయన నంది అవార్డు విన్న 4 నందులు అవార్డులు వచ్చాయి ఆయన ఉత్తమ రచనకి. తర్వాత మా పిన్ని పోలాపల్లి రాజ్యలక్ష్మిని, ఆవిడ రాసిన 5 నవలకి, నవల మీద 4 కుర్రాళ్ళు 4 యూనివర్సిటీలో PhD చేశారు. అంత గొప్ప రచయిత్రి మా పిన్ని. తర్వాత ఇంకో పిన్ని కొడుకు శ్రీ సుభ అని చెప్పి IDPలో వచ్చేసేవాడు, ఇస్ నో మోర్, వాడు గొప్ప రైటర్. విత్ ఆల్ దీస్ థింగ్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే కాకుండా మా ఊళ్ళో ఆలమూరులో, తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో తరుణ సాహితీ సమితి అని ఒక అసోసియేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఊళ్ళో ఉన్న రైటర్స్ అందరూ కలిపి పెట్టిన సంస్థ అది. ఆ రోజుల్లో, ఎప్పుడు 60-70 ఏళ్ల క్రితం, మా చిన్నతనంలో. దాంట్లో పురాణ పండ రామ్మూర్తి గారిని, చాలా గొప్పవాడు ఆయన, భారత రామాయణంలో వాటిలో సంస్కృత పండితుడు. ఆయన కొడుకు ఉషశ్రీ గారిని ఆల్ ఇండియా రేడియోలో భద్రాచలం శ్రీరాముకి వ్యాఖ్యాతగా చేసేవారు. అద్భుతమైన వాయిస్, భారత భాగవతాల గురించి చెప్పేవారు ఉషశ్రీ గారు. తర్వాత చామర్తి కనకయ్య గారని తెలుగు లెక్చరర్ ఆయన. తర్వాత పోతుకూరి సాంబశివరావు గారని, ఆయన గొప్ప రైటర్, ఆయన అకాడమీ అవార్డు, తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు విన్నర్ ఆయన. తర్వాత పోరంకి దక్షిణామూర్తి గారని మహానుభావుడు, ఆయన ఒక యోగి ఆత్మకథ, అది 14 లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేశారండి. ఒక యోగానంద రాసింది, అంటే భారతీయ యోగుల గురించి కేవలం, అది అతిశయోక్తి కాకుండా ఉన్న వాస్తవాల్ని వెళ్ళి పర్సనల్గా కలిసి రాశారు. అది ఆయనది ఇంగ్లీష్లో రాసింది తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు పోరంకి దక్షిణామూర్తి గారు. ఆయన తమిళ సాహితీ మెంబర్. వీళ్ళందరూ కలిపి ప్రతి నెల ఓ మీటింగ్ పెట్టుకుని వాళ్ళు రాసిన కథల గురించి మాట్లాడుతూ చూశారు. మా చిన్నతనంలో మేము చూసిన స్టాల్వర్డ్స్ వాళ్ళే. వాళ్ళు ఏం చేసేవారంటే గొప్ప గొప్ప రచయితల్ని, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని ఫస్ట్ టైం నేను అక్కడ చూశాను. ఆయన తీసుకొచ్చారు చిన్నప్పుడు, మా చిన్నప్పుడు. వీళ్ళందరినీ మేము చూస్తుంటే ఒక చిన్న బీజం ఎక్కడో మనం రాయాలి, వీళ్ళే నేటి గొప్పవాళ్ళు, కొరతనం కదా అని చెప్పి మేము బ్యాడ్మింటన్ ఆడుకుని అక్కడే నాగుల చెరువులు ఉండేది. ఆ చెరువులో స్నానం చేసి వీళ్ళు అక్కడ సిమెంట్ బెంచీలు ఉండేవి. ఆ సిమెంట్ బెంచీలో కూర్చొని కథల గురించి డిస్కస్ చేసేవారు.
మాకు తెలిసిన ఏంటంటే కవిత్రయం ఎర్రాప్రగడ వీళ్ళే కదా నన్నయ్య తిక్కన నన్నయ్య తిక్కన అని అలా కూడా చేసేవాళ్ళు వాళ్ళని చేస్తే పిలిచి మమ్మల్ని ఎడ్యుకేట్ చేశారు వాళ్ళు. అట్లా కాదు, మీరు కథ రాయడంలో ఉన్న సాధక బాధకాలు తెలియాలంటే మీరు కథ రాయండి, అప్పుడు తెలుస్తుంది అని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే నేను నా 12 ఏట 13 ఏట కథ రాశాను. కథ కూడా ఒక సబ్జెక్ట్ అనేది ఒకటి తీసుకోవాలి కదా. నో డౌట్ నా 13 ఏట నేను ఫస్ట్ కథ రాశా. వాళ్ళు చదువుకు నవ్వుకున్నారు, అది ఇలా కాదు అది కథ రాయడం, దీనికి బేసిస్ ఉండాలి, ఫండమెంటల్స్ ఇవి అని చెప్పి కథకు కావాల్సినవి, సాహిత్య రంగంలో కావాల్సినవి ముందర బాగా రాయాలంటే మంచి పుస్తకాలు చదవాలి అని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాళ్ళు ఎలా అలా వాళ్ళు పైకి వచ్చారు, మాకు అదే మార్గం చూపించారు. అప్పుడు వచ్చి భారతి, చందమామ, బాలమిత్ర ఇవన్నీ వస్తూ ఉండేవి. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక మా ఇంటికి విపరీతంగా వచ్చే పుస్తకాలు అన్నీ చదవడం. తర్వాత ఏంటంటే అండి, ఆ రోజుల్లో ఆడపిల్లలు లైబ్రరీకి వెళ్ళి, పల్లెటూరులో లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడానికి సిగ్గుపడేవారు. అందుకని ఏం చేసేవారంటే ఒక చిన్న చీటీలో రచయిత పేరు, పుస్తకం పేరు రాసి నాకు ఇచ్చి తెమ్మని లైబ్రరీ నుంచి. నేను అస్తమానం మీకే తేవడం అని ఏడిచేవాడు. నేను మీకే తేవడం ఏంటి, ఇది మాకు రాయండి పుస్తకాలు అంటే, మాకు ఏదో బాలమిత్ర, చందమామ, వేతాళుడు కదా, సహస్ర శిరచ్ఛేది సిందామణి ఇలాంటి పుస్తకాలు ఉంటాయి కదా, బట్టి విక్రమార్క ఇలాంటి పుస్తకాలు రాసి మాకు, కాశీమధులి కథలు, పంచతంత్రం కథలు ఇవన్నీ రాసి మా అక్కయ్యలు. అవి మా పెద్దక్కైతే నన్ను పక్కన కూర్చోబెట్టుకుని గట్టిగా చదవమనేది. గట్టిగా చదువు, తప్పులు వస్తే దిద్దుతాను నేనని. ఒత్తు పెట్టవలసిన చోట ఒత్తు పెట్టకపోతే మీనింగ్ మారిపోతుంది, ఒత్తు పెట్టని చోట ఒత్తు పెడితే అర్థం మారిపోతుంది. ఇక్కడ ముట్టి ఇక్కడ ఒత్తు లేదురా ఇది అంటే మాడ్యులేషన్ అయిన తర్వాత నాకు అది తెలిసింది. చిన్నప్పుడు మా అక్క నాకు మాడ్యులేషన్ నేర్పించింది. ఎలా కామా పెట్టిన చోట కాసేపు ఆగాలి, ఫుల్ స్టాప్ పెట్టిన చోట ఇంకా ఆగాలి, అక్కడతోటి అది ఆ పాస్ అక్కడతోటి ఆ సెంటెన్స్ మీనింగ్ అయింది. తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ ఇలా చెప్పిందండి మా అక్క. అది నాకు నాటక రంగంలోనూ సినిమా రంగంలోనూ ఎంతో ఉపయోగించింది. ఆ ఫుల్ స్టాప్ కామా అన్నది. అంటే బీజం అప్పుడే బీజం అప్పుడే పడింది. సరైన బీజం పడితే మంచి మొలక వస్తుంది సార్. వేప విత్తనం నాటి మామిడి మొక్క రావాలంటే రాదు, ఏ విత్తనం నాటితే అదే వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే అండి, నేను ఈ గేమ్స్, నేను స్పోర్ట్స్ మెన్ కూడా, నేను నేషనల్స్ బ్యాడ్మింటన్ ఆడానండి చిన్నప్పుడే. మా ఊరి నుంచి సెలెక్ట్ అయ్యి నేషనల్స్కి ఆడా. తర్వాత మా కాలేజీ కెప్టెన్ని, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ ఆడేవాడిని, ఈసీఎల్లో షటిల్ బ్యాడ్మింటన్ కెప్టెన్ని, ఈసీఎల్ ఢిల్లీ, కలకత్తా డిపార్ట్మెంట్ టోర్నమెంట్స్ ఆడేవాడిని. ఇవన్నీ యాక్టివిటీస్, టూ మెనీ యాక్టివిటీ. అంటే నాకు తెలియక అజ్ఞానంలో దాంట్లో సైన్ అవుతామని అన్నింటిలో వేలెట్టేవాడిని. అన్నీ తెలుసు, కొంచెం 35 వరకు తెలుసు అంతే. 35 మించి వెళ్ళైపోయాం, కాన్సన్ట్రేషన్ అవుదాన్ని మేము చేయలేక. తర్వాత ఈ సినిమా ఫీల్డ్కి, నాటక రంగంలో నాలో రచయిత పడుకున్నాడు, వాడు మేల్కోలేదు. ఇవన్నీ తగ్గిపోయాయి. ఒక 80 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇవి తగ్గాయి, ఈ యాక్టివిటీస్ తగ్గాయి, ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గినప్పుడు అప్పుడు రచయిత మేల్కొన్నాడు నాలో. నువ్వు రచయిత టైం కూడా ఉంది కదా, రచయిత టైం ఉండేది, కాలక్షేపం ఇది కాదు, ఏం చేయాలి అని కొంచెం బెంగ వస్తూ ఉండేది. నువ్వు కథలు రాయడం ఉంటున్నావు కదా అంటే రాయడం మొదలెట్టా. అయితే మొదట్లో రిజెక్ట్ అయ్యేవి, కథలు పంపించేసేవారు. దాన్ని నాకు మంచి గురువు ఎండమూరి వీరేంద్రనాథ్, అతని దగ్గరికి తీసుకెళ్ళి నాకు అతని నాటకాలు వేసేవాళ్ళం. మీకు ఆ విధంగా ఫ్రెండ్ 40 ఏళ్ళ నుంచి, మూవీలు తీశారు కదా, 40 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ నాకు. అతని దగ్గరికి వెళ్ళి గురువు రిజెక్ట్ అయింది కదా అంటే, ఇగో ఈ తప్పులు చేసావు, ఇది ఇలా రీరైట్ చెయ్యి అని సలహా ఇచ్చేవాడు. అంటే మీరు సబ్మిట్ చేసేవారా కథలు? అంటే సబ్మిట్ చేస్తే వాడు రిజెక్ట్ చేసేవారు, వాళ్ళకి నచ్చితే వేసుకుంటారు, లేకపోతే రిజెక్ట్ చేసేవాడు. రిజెక్ట్ చేసిన కథ అతని దగ్గర పట్టుకెడితే సలహాలు ఇచ్చేవాడు. సలహాలు ఇచ్చిన దాని ప్రకారం రీరైట్ చేసి పంపితే అవార్డు కొట్టేవాడిని దానికి. అట్లాగా నేను ఒక 40-50 కథలు రాస్తే 23 కథలకు బహుమతులు వచ్చాయి. 23 కథలు. పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీ వాళ్ళు ఇగో అమ్మకు అక్షరం అని బహుమతి పొందిన కథలు. ఈ పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీ వాళ్ళు 23 కథలు ప్రింట్ చేశారు. దీనికి ఎండమూరి వీరేంద్రనాథ్ ముందు మాట రాశాడు, తర్వాత తనికెళ్ళ భరణి ముందు రాశాడు. అది ఇవన్నీ నాకు ఇన్స్పిరేషన్ అండి. తర్వాత ఏం జరిగిందంటే, ఇది మార్కెట్లో బాగా వెళ్ళింది పుస్తకం. నేను 500 కాపీలు వేసామండి, 500 కాపీలు అయిపోయాయండి ఆల్మోస్ట్. ఇది మార్కెట్లో బాగా వెళ్ళేటప్పటికి విజయవాడలో ఒక ప్రఖ్యాత సంస్థ అండి అది చాలా పుస్తకాలు, సాహితీ పబ్లికేషన్స్, అది వీళ్ళు నా కథలు
ఇంకో 23 కథలు వీళ్ళు ప్రింట్ చేశారు వీళ్ళు. తర్వాత ఇంకా ఇప్పుడు ఇంకా 20-30 కథలు ఉన్నాయి. ఇంకా రాస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇంకా ఇంకా రాస్తున్నాడు పాతాడపా అంతే అంతే. ఏదైనా సరేనండి 24/7 అదే పనిలో ఉండాలి సార్. మనం ఉద్యోగం చేస్తూ సరదాగా అప్పుడప్పుడు చేస్తా ఉంటాడు, జీతం ఇవ్వడు కదా, కుదరదు ఇంటి దగ్గర ఉండి అంటాడు. ఏ పని చేసినా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేసి అదే వృత్తిగా స్వీకరించాలి. తీసుకొస్తే డెఫినెట్ అయినా సరదాగా ఉంటే రిజల్ట్స్ కూడా హాబీగానే ఉంటాయి. హాబీగా చేస్తే హాబీగానే ఏదైనా కానీ సీరియస్గా చేయాలి. సీరియస్ అంటే మొహం ఇలా పెట్టుకు చేయట్లేదు. ఆ సీరియస్ కాదు, మీరు మయం అంటారు మరి, నేను మయం అని చెప్పట్లేదు. దాంట్లో ఒక తపన ఉండాలి, దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. నిన్న మా ఫ్రెండు రాజా రామ్మోహన్ రావు అని, అతను 20th ఇయర్ నుంచి నా కథలు రాయడం మొదలెట్టాడు. నిన్న 80వ పుట్టినరోజులో 60 ఏళ్ళ నుంచి రాస్తున్నాడు. 313 కథలు రాశాడు. వీరేంద్రనాథ్ ఆంధ్ర బ్యాంక్ చార్టెడ్ అకౌంటెంట్, అతను ఆంధ్ర బ్యాంకులో ఆఫీసరు. అయినా కూడా ఏంటి దాన్ని రిజైన్ చేసేసాడు. రిజైన్ చేసి సాహిత్య రంగంలోకి ప్రవేశించి విజయానికి 7 మెట్లని పుస్తకం రాశాడండి. 14 లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ అయింది. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ ఇది పిల్లలకి. విజయానికి 6 మెట్లు రాశాడండి. తప్పు చేద్దాం రండి అని పుస్తకం రాశాడు. నెగిటివ్ థాట్స్ అవి ఎలా వస్తాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. అద్భుతమైన పుస్తకాలండి, నవళ్ళు, అద్భుతమైన నవలు రాశాడు. ఒకటే ఎన్ని కథలు రాశాడు అంటే అది ప్రొఫెషనల్గా టేకప్ చేసిన వాళ్ళు ఇప్పటికీ రాస్తాను. ఇవాళే స్వాతిలో కంప్లీట్ అయింది అది, దెయ్యంతో ప్రేమ కథ. 6 వారాలు 8 వారాలు వచ్చింది. అందుకని ఏమిటంటే అండి, ఏ వృత్తి టేకప్ చేసినా నేను సలహా ఇచ్చేంత వాడిని కాదు, వయసులో పెద్దవాడిని, కానీ ఆ వృత్తి పట్ల విపరీతమైన ప్రేమ, విపరీతమైన టైం డివోట్ చేయడం, విపరీతమైన కృషి చేయడం, దాంట్లో ఆ ఆర్ట్లో ఉన్న నిష్ణాతుల చరిత్రలు చదవడం, వాటిలో జీవనశైలి ఏర్పాటు చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఫుడ్ స్టైల్ మార్చుకోవడం, ఇవన్నీ కూడా చేయాలి. ఏదో సరదాగా చేద్దామంటే సరదాగా అంటే గుర్తింపు రావాలంటే ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అంటే చేస్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను ఏదో ఇంటర్వ్యూలో ఛానల్లో అడిగాడు అతను, చదివి గొప్ప గొప్ప కమేడియన్స్ ఏవిఎస్, వేణుమాధవ్, రాళ్ళపల్లి వీళ్ళందరూ పోయారండి అంటే, నేను అంత గొప్ప కమేడియన్ కాదండి, కానీ ఎప్పటికప్పుడు గొప్ప కమేడియన్ అవుతానండి. చమత్కారం, ఎప్పటికప్పుడు గొప్ప కమేడియన్ అవుతానండి. మనము లాస్ట్ ఇది, మీరు ఇన్ని సంవత్సరాలు మీరు సినిమా రంగం ఉన్నారు కాబట్టి జస్ట్ మీ కో ఆర్టిస్ట్తో ఎలా ఉన్నారు అంటే మీ అనుబంధం ఎలా ఉండింది వాళ్ళతో, జస్ట్ ఒక 2 నిమిషాలు మాట్లాడదామండి. డెఫినెట్లీ. జస్ట్ బిఫోర్ వి గో దట్ టేక్ ఎ బ్రేక్. మీరు దాదాపు 200-300 సినిమాల్లో చేశారని చెప్పారు. ఎంతోమంది నటులతో మీరు నటించారు. ఎంతోమంది హీరోలు కానీ, కమెడియన్స్ కానీ, విలన్స్ కానీ. సో మా ప్రేక్షకులకు కాస్త వాళ్ళతో ఎలా మీ ఇంటరాక్షన్ ఉండేది, కొంచెం మీ అనుభవాలు కొంచెం చెప్తారా? తప్పకుండా. సినిమా బంధుత్వం ఎంతవరకు ఉంటుందంటే అండి, సీన్ వరకునే ఉంటుంది. ఆ సీన్ వరకే బంధుత్వం. ఇప్పుడు నేను ఫాదర్ వేషం వేశాను అనుకోండి, బ్రహ్మానందం నా కొడుకు వేశాడు అనుకోండి, నేను నిజ జీవితంలో తండ్రి కొడుకులు కాదు, మా అనుబంధం ఆ సీన్ వరకునే ఉంటుంది. దాంట్లో తదాత్మత చెందుతాను. నేను నిజంగా తండ్రిలా ఫీల్ అవుతాను, అతను కొడుకులా ఫీల్ అవుతాడు. ఆ తదాత్మత సీన్ వరకునే ఉంటుంది. తర్వాత నందోరాజ ఎవరి జీవితాలు వాళ్ళవి. ఆ రిలేషను సీన్ వైజ్ రిలేషన్ ఎక్కువ ఉంటుంది, పాత్ర వైజ్ రిలేషన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇద్దరు అభిప్రాయాలు, ఇద్దరు అభిరుచులు ఒకటైతే సీన్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది స్నేహం. కానీ వాళ్ళిద్దరు టేస్ట్లు ఒకటై ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు నచ్చాలి. వాళ్ళ జీవన శైలి, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ అభిరుచులు రెండు ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయితేనే వాళ్ళ స్నేహం కంటిన్యూ అవుతుంది. కానీ జనరల్గా పెద్దవాళ్ళతోటి ఈక్వల్ అయ్యేంత టైం ఉండదు, ఈక్వల్ అవ్వడానికి అవకాశం ఉండదు. వాళ్ళ క్లోజ్ సర్కిల్ వేరే ఉంటుంది. అంటే పెద్దలు అంటే వయసులో హీరోలు, నా ఉద్దేశంలో పెద్దలంటే హీరోలు. హీరోలతోటి గడపడానికి టైం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు, మనకు కాదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వేరే పర్సనల్ లైఫ్ వేరేగా ఉంటుంది. పర్సనల్ లైఫ్లోకి మనం ఎంటర్ అవ్వలేము, చాలా కష్టం. ఆ సీన్ వరకునే ఉంటుంది మనకి. ఆ సీన్ వరకు వాళ్ళంతా చక్కటి బిహేవియర్ కాబట్టే వాళ్ళు హీరోలు అయ్యారు. ఆ సీన్లో మటుకు అద్భుతంగా ప్రవర్తిస్తారు వాళ్ళు. ఆ సీన్ మటుకి 100కి 100, 120 స్కోర్ చేస్తారు. ఇప్పుడు నేను ఏదో అప్పులాడిని అనుకోండి, నాగార్జున గారి దగ్గరికి వచ్చాను, నన్ను అప్పులగాడని ట్రీట్ చేస్తాడు, నన్ను స్నేహితుడే ట్రీట్ చేయడు. ఎందుకంటే పాత్ర పోషణ అలాంటిది కదా. అలా అని చెప్పేసి బయట కనపడిన ఏమన్నా అప్పులు వాడాను అనుకోడు. ఆయన
అలా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చునే అవకాశం కానీ అంత క్లోజ్ ఇంటిమెసీ కూడా ఇవ్వరు. వాళ్ళకి వేరే సర్కిల్ ఉంటుంది. వాళ్ళకి సపోజ్ బిజినెస్ పీపుల్ ఉన్నారనుకో, బిజినెస్ సర్కిల్ వేరే ఉంటుంది. వాళ్ళకి ఒక ఆర్టిస్ట్ ఉన్నారనుకో, ఆర్టిస్ట్ వేరేగా ఉంటుంది. But మీరు కమిడియన్ కదండి, కమిడియన్తో కాబట్టి చాలా మంది కూడా చేస్తారు కదా, వాళ్ళతో ఎలా ఉండింది మీకు? ఎందుకంటే నేను చిన్నవాడిని కాబట్టి, అంటే ఆర్ట్ విషయంలో, నేను ఫిలిం విషయంలో చిన్న చిన్న పాత్రలు వేస్తాను కాబట్టి చిన్న చిన్న పాత్రధారులతోటే ఎక్కువ కోఆర్డినేషన్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మానందం ఉన్నాడు. బ్రహ్మానందం నా కొడుకుగా వేశాడు సినిమాలో, నా అల్లుడుగా ప్రాణదాత అని నాగేశ్వరరావు హీరో, దాంట్లో నా అల్లుడు బ్రహ్మానందం. నేను డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని నా కూతురింటికి వెళ్ళి, నా అల్లుడింటికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతా. ఈయనకి జ్ఞాపక శక్తి తగ్గిపోయింది ఈయనకి, అందుకని ఎవరో ఒకరు చెప్తూ ఉండాలి ఆయనకి. ఆయన ఏ విషయమైనా నవ్వుతో చెప్పాలి, లేకపోతే గుండె నొప్పి వచ్చేస్తుంది ఆయనకి. వాడు చచ్చిపోయాడండి అంటాడు. చచ్చిపోయాడా? చచ్చిపోలేదు నాన్న, నా కూతురు వాళ్ళు చచ్చిపోలేదు నాన్న, పాపం గుండె ఆగిపోయింది పోయాడు అంతే ఉంటుంది. మరి అలా చెప్పాలయ్యా నాకు, లేకపోతే గుండె నొప్పి వచ్చేస్తుంది, కాల్చి తింటూ ఉంటా అని. మీ ఇద్దరం బ్యూటిఫుల్గా ఆ సీన్ చాలా బాగా చేస్తాం. విజయ్ మూవీలో మీ పేషెంట్గా కూడా బ్రహ్మానందం గారు వచ్చారు కదా, అది చాలా బాగుంది. అదేం జరిగిందంటే అండి, అతను నాలో ఏదో మెరిట్ చూశాడు, నా ప్రవర్తనలో కానీ పెర్ఫార్మెన్స్లో కానీ. చూసిన తర్వాత కూడా కంటిన్యూ అయింది మా స్నేహం. ఇప్పుడు సినిమాలు ఇప్పుడు మొన్న ఎవరో కుర్రాడు ఎక్కడి నుంచో ఏదో కంట్రీ నుంచి వచ్చాడు, ఇండస్ట్రియలిస్ట్, అతను 25-30 ఏళ్ళు ఉంటాయి. అతనికి బ్రహ్మానందం అంటే చాలా ఇంట్రెస్ట్. మీలాంటి మిత్రుల ద్వారా నాకు ఫోన్ చేయించి, ఏమండి నేను యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చాడు అతను, మాకు తెలుగు అబ్బాయే, రాజుగారి కొడుకు, అయితే ఇలా బ్రహ్మానందం చూడాలని అంటే నేను బ్రహ్మానందం ఫోన్ చేశాను. బ్రహ్మానందం ఇలా యూరోప్ నుంచి వచ్చాడు కుర్రాడు, నువ్వంటే చాలా ఇష్టం అయ్యా. అయ్యో తీసుకురా, తప్పకుండా అపాయింట్మెంట్ కావాలన్నా, తీసుకురా అని చెప్తే నేను ఆ కుర్రాన్ని తీసుకెళ్ళాను. మాకు ఎంతో ఆదరణ చేసి చూపించాడు. సినిమా ఫీల్డ్ నుంచి మేము ఇప్పుడు వేషాలు అయిపోయిన ఇద్దరు కాంబినేషన్, అవుట్ సైడ్ మూవీ ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి చేశాడు. దానికి ఏంటంటే మన బిహేవియరు, మనం లైఫ్ స్టైలు నచ్చాలన్నమాట. నేను ఎప్పుడు షూటింగ్లో పుస్తకాలు చదువుతూ కూర్చునేవాడు, ఖాళీ దొరికితే చెట్టు కింద కూర్చుని, అది అతను లైక్ చేసేవాడు. అలాగే ఏవిఎస్, నా మనవరాలు పుట్టినప్పుడు మా ఇంటికి భోజనానికి అది వచ్చాడు. ఏవిఎస్ అందరితో చెప్పేవాడు, నా గురించి చెప్పేవాడు, ఈ వేషాన్ని బాగుంటాడు ఏంటి అని చెప్పేవాడు. తర్వాత మా గుండె హనుమంతరావు మమ్మల్ని ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్ తీసుకెళ్ళాడు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా దుమ్ము దులిపేసాం మా టీం. నేను, అనంత్ అని రాజబాబు గారి తమ్ముడు, ఇంకో తమ్ముడు చిట్టిబాబు, గౌతమ్ రాజు, ఐరన్ లెగ్ శాస్త్రి, మీ అందరం ట్రూప్గా, నారాయణ గారండి ఆయన, మేమందరం వెళ్ళి స్టేజ్ షోలు ఇచ్చేవాళ్ళం. మా గుండె హనుమంతరావు అయితే ఆర్గనైజ్ చేసేవాడు బ్రహ్మాండంగా, చక్కటి అసలు కూడా పోయాడు పాప. చాలా మంది కమెడియన్స్ పోయారు సార్. అదే చెప్తున్నా, గొప్ప కమెడియన్స్ అందరూ పోయారు. గొప్ప కమెడియన్స్ అందరూ పోయారంటే నేనంత గొప్ప కమెడియన్ లేరు, నేనంత గొప్ప కమెడియన్ కాదండి. తర్వాత గొప్ప కమెడియన్ అవుతానన్న, గొప్ప కమెడియన్ పోయారంటే. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నారనుకోండి, ఆయనతోటి నేను రెండు పిక్చర్లు చేశాను. ఆయన అసలు ఎక్కడ కనపడినా, వేరే షూటింగ్లో కనపడినా నమస్కారం అండి, ఇంజనీర్ గారు బాగున్నారా అంటారు. మీ వయసు కూడా గౌరవం ఇస్తారు డెఫినెట్గా. మహేష్ బాబు అంతే, మహేష్ బాబుతో కూడా చేశారా? మహేష్ బాబు తోటి దూకుడు సినిమా చేశాను. దూకుడులో దాంట్లో నాకు బాగా గుర్తు, నేను షూటింగ్కి అంతా రెడీ అయిపోయి పెట్టుకున్న షాట్, మహేష్ బాబుకి ఇలా విష్ చేశాను. మహేష్ బాబు పక్కనే బ్రహ్మానందం ఉంటాడు, ఇస్తే తనకి విష్ చేస్తున్నా అని చెప్పి తనకి విష్ చేశాడు. నాకు నీకు కదా ఆయనకి అన్నాను నేను. అంటే డైరెక్టర్ విన్నాడు అది, నేను జెన్నీ భలే ఉంది పాయింట్, సేమ్ సీన్లో పెట్టేసే ఇది అన్నాడు. అవునా? అంటే స్పాంటేనియస్ కదా. అట్లా మహేష్ బాబు కూడా చాలా ఎంకరేజ్ చేసేవాడు, బాగా బాగున్నారు, డిగ్నిఫైడ్గా ఉంటారు. అంటే మీరు అన్నట్టు వాళ్ళది వాళ్ళ ఇంట్లో ఉంటారు. నాగార్జున గారు అంతే, ఆయన ఒక వాక్మెన్ పెట్టుకుని మ్యూజిక్ వింటూ పుస్తకం చదువుకుంటూ కూర్చుంటాడు, విష్ చేస్తే బాగున్నారండి. నాగార్జున గారు నేను ఇంటర్వ్యూ చేశాను సార్, డైలాగ్స్కి వచ్చినప్పుడు, ఫస్ట్ టైం డైలాగ్కి వచ్చారు 99. బట్ అంత మ్యాగ్నానిమిటీ ఉన్న వాళ్ళని అంత గొప్ప వాళ్ళు చాలా డౌన్ టు ఎర్త్ అండి. ఆయన కూడా అడిగారు మీలాగే, బాగా సార్ ఎక్కడ కూర్చోవాలి చెప్పండి, హోటల్లో ఫ్రంట్ లాబీలో కూర్చొని మాట్లాడేసి అంతే, జస్ట్ క్యాజువల్గానే. బాలకృష్ణ గారు అంతేనండి. బాలకృష్ణ గారు మన పక్క ఫ్లోర్లో ఉన్నారంటే నేను చూడడానికి వెళ్ళా, నేను ఈ ఫ్లోర్లో యాక్ట్ చేస్తున్నాను, అయితే ఏంటి ఇలా వచ్చారు రండి అన్నాడు. పక్క ఫ్లోర్ చాలా బాగా మాట్లాడతారు అసలు. ఆయన అసలు అవుట్ స్పోకెన్, కోపం వస్తే కోపం తిడతాడు, అలాగే తిడతాడు,
ప్రేమ వస్తే అలా కాకలిచ్చిపెట్టాడు. ఆయనతో నేను 1-2 సినిమాలు ఎక్కువ చేయలేదు. దాసరి నారాయణ గారితో. కాశీనగర్ అసలు దాసరి నారాయణ గారు ఎంత గొప్పవాడంటే 100 సినిమాలు తీశాడండి మహానుభావుడు. అన్ని సూపర్ హిట్లు. ఒకసారి ఏదో సినిమాలో అందరూ ఆయన కాళ్ళకి దండం పెట్టుకుంటూ పెడుతున్నారు. నేను కాళ్ళకి దండం పెట్టుకుంటే ముందరకు పోయాను. ఎలా చూశారు ఆయన. మళ్ళీ వెనక్కి వచ్చి, నాకంటే చిన్నవారు మీరు, మీకు దండం పెట్టకూడదు ఆయుష్యను, అందుకని దండం పెట్టకుండా పోయాను. కొన్ని నాకంటే పెద్దవాడు నువ్వు అన్నాడు. ఆయన సినిమాల్లో నాకు చాలా మంచి వేషాలు ఇచ్చాడు. సో మీరు ఇప్పుడు ఎన్నో మూవీస్ చేశారు. అయితే ఏ డైరెక్టర్కో మీరు ఎక్కువ ఆయనతో చేశారు, పర్టికులర్ డైరెక్టర్? అంటే ఏముంటుందంటే అండి, ఇప్పుడు బాబు గారు ఉన్నారనుకోండి, బాబు గారి దాంట్లో 2 పిక్చర్లు చేయగలిగాను నేను. అన్ని పిక్చర్లు చేయలేదు. అంటే వాళ్ళ అంటే మెడ్రాస్లో చేసేవారు ఎక్కువ పిక్చర్లు. నేను మెడ్రాస్లో ఇవ్వండి కాదు, హైదరాబాద్లో చేసి. అది కూడా ఒక ఇది నాకు డిస్క్వాలిఫికేషన్ అంటే ఉద్యోగం. అది కరెక్టే. అలాగే కృష్ణారెడ్డి గారు విపరీతంగా హైదరాబాద్లో తీశారు. అన్ని నీటిలోనే యాక్ట్ చేశారు కృష్ణారెడ్డి గారు. జంజాల్ గారు హైదరాబాద్లో తీసే సినిమాల్లో నాకు చిన్న వేషం తప్పకుండా ఇచ్చేవారు. హైదరాబాద్లో తీసేవాటిలో అంతవరకు. అంటే మనం చెప్తున్నాగా 24/7 వాళ్ళకి అవైలబుల్గా ఉండాలి. తర్వాత అవైలబుల్గా ఉండకపోతే మనని అడ్జస్ట్ చేసుకుని చేయమని బలవంతం చేసేంత గొప్ప నటులు కూడా కాదు మనం. మీరే కావాలి అడ్జస్ట్ చేయండి అని. మీరు అనేది ఏమంటే మీ అటువంటి ఆ రోల్స్ మీ అటువంటి వాళ్ళు ఇంకా లైన్లు బోల్డ్ ఉంటారు కాబట్టి వాళ్ళకు. అందుకని ఏమిటంటే అండి, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలండి, ప్లస్ సాటిస్ఫాక్షన్ ఉండాలండి. కానీ కృషి చేయాలి, ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు. చేయాలని కసి ఉండాలి. కసికి తగ్గ నీకు నీ ఆరోగ్యం, నీ శరీరం పర్మిట్ చేయాలి, నీ టైం పర్మిట్ చేయాలి, తర్వాత నీ ఫేస్ పర్మిట్ చేయాలి. కొన్ని ఫేసులు కామెడీకే బాగుంటాయి, కొన్ని ఫేసులు సీరియస్గా పనికిరాదు. వాడు ఎంత బాగా చేసిన పాపం సీరియస్ క్లిక్ అవ్వదు వాడికి. అదే కదా, బ్రహ్మానంద గారిని పోయి విలన్ చేయమంటే ఎలా అవుతుంది? ఆయన ఎంత విలన్ చేసేకపోయినా పని అది మనుషులు నవ్వుతారే కానీ ఆయన విలన్ చేసుకోవాలి. అదే మన జాతకం, అదే మన అదృష్టం, అదే మన భగవంతుడు మనకి ఇచ్చిన ఆస్తి. అంతే అండి. మనకి లేని దాని గురించి పాకులాడకూడదండి, ఉన్నదాన్ని వదులుకోకూడదండి. అంతే కదా, దాని గురించి కృషి చేస్తూ ఉండాలి, ఆ రంగంలో చేస్తూ ఉంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జనార్దన్ గారు, మీరు మీరు చాలా బిజీ ఉన్నారు, నేను చూశాను. కానీ మీరు ఉండే సమయంలో నాకు మా ఐఏఎస్ న్యూస్కు కొంత సమయం కేటాయించారు. మీకు చాలా ధన్యవాదాలు సార్. మమ్మల్ని అమెరికాలో ఒక ఆర్టిస్ట్గా, ఇక్కడ ఇండియా ఆర్టిస్ట్ని అమెరికాలో పరిచయం చేయడానికి మీరు ఛానల్ మాకు దొరికినందుకు మేము అదృష్టవంతులే. ఇట్స్ మ్యూచువల్ అండి. ఎందుకంటే మీరు మాకు మీ సమయం కేటాయించారు, మీరు కూడా మమ్మల్ని రికగ్నైజ్ చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. ఇలాగే ఆ భగవంతుడు మీకు ఇంకా ఎన్నో సంవత్సరాలు మీకు ఇలాగే ఆయురారోగ్యాలు ప్రసాదించి తెలుగు ప్రేక్షకుల్ని ఇంకా నవ్విస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.